కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, సాన్య సంఘ కాపాడికి, ఊరిలో పెద్దలు చిన్నలు, దూర ప్రాంతాల నుండి దేవుని వాక్యం ఆలరించిన అందరికీ యేసు ప్రభువు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన మనము పోయిన నెలలో నేర్చుకున్న విషయం ఏమనగా యెరూషలేము పట్టణం గురించి నేర్చుకున్నాం. ఆ పట్టణం గురించి కొన్ని మాట మీకు పోయిన వారంలో నేను చెప్పాను. ఆ పట్టణము దాదాపు వారికి అందరికీ ఆ పట్టణం వరకు 72,000 ఏకర్ స్థలం ఉంది. 72,000 ఏకర్ స్థలం. అదేలాగా నేను చెప్పబోతున్నానంటే ఎసకేలు గ్రంథము 48 అధ్యాయము 30 నుండి 35 వరకు మీరు ఇంటికి వెళ్ళి చదివితే అది బైబిల్లో ఒక లెక్క. ఆ లెక్క చూస్తే నీకు అర్థం అవ్వదు. దేవునికి స్తోత్రం. అది ప్రధానంగా నేను చెప్పుతున్నారు. దాదాపు ఆ పట్టణము యెరూషలేము పట్టణము 52,000 ఏకరాలు ఉన్న ఆ పట్టణం. 52,000 స్తోత్రం. ఆ పట్టణంలో మనం ఇంటికి ముందుకు నేను చెప్పిన ఏమంటే మీరు మర్చిపోగలరు. 12 గోత్రములు, 12 గోత్రములు ఉన్న వారి పేరు, 12 గోత్రానికి చెందిన వారసలు, 12 గోపురాలు, 12 నామము, 12 గోత్రానికి పేర్లు. ఇదన్నీ ఈ ఎసకేలు గ్రంథం 48 అధ్యాయంలో రాయబడి ఉంది. మీరు అది మొత్తము ఇంటికి వెళ్ళి చదవండి. చదివితే నేను చెప్పిన మాట మీకు అర్థమవుతున్నది. అది చెప్పుకొని వచ్చినప్పుడు యెరూషలేముకి చుట్టూ ఆ ప్రాకారం ఉండినట్టుగా నేను చెప్పాను. ఆ ప్రాకారములకి 12 ద్వారం ఉంది. అదే నేను చెప్పుకోవాలనుకుంటున్నాను. ద్వారం లేకపోతే గుమ్మాలు ఉంది. ఎన్ని గుమ్మాలంటే గుమ్మాలు. అదే మొదటి గుమ్మాల గురించి మనము చెప్పి కుదిర్చేది. అదే నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం నుండి మనం నేర్చుకున్నారు. అందరూ బైబిల్ తెరవండి. నెహెమ్యా ఎస్తేరు గ్రంథం దగ్గర నెహెమ్యా గ్రంథము అదే 3వ అధ్యాయము 1-2 వాక్యము మీరు చదివితే మనకు దాని నుండి ప్రధాన యాజకులైన ఎల్యాషీబులు అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మములు కట్టి, అంటే మొదటి గుమ్మము పేరు గొర్రెల గుమ్మము. ఈ గుమ్మమును లోపల దేవాలయములకు బలి అర్పించడానికి ఉన్న మేకలను, పావురము, పశువులన్నిటికీ తీసుకొని వెళ్ళిన గుమ్మము. అది గుమ్మం వేరే గుమ్మం ఉంది, కానీ ఆ గుమ్మములు వెళ్ళకుండా గొర్రెలు దారుణమైన గుమ్మము లోపలలో బలి అర్పించడానికి ఉన్న పశువులకి తీసుకొని వెళ్ళిన ద్వారం. అది అర్థం ఏమంటే కొత్త నిబంధనలకు మనకు వచ్చినప్పుడు రోమాపత్రిక 12వ అధ్యాయము 1-2 వాక్యము 3 వాక్యం చదివితే అది నా అర్థం మనకు ఆత్మీయ అర్థం అక్కడ తెలిసిపోతుంది. కాబట్టి సహోదరులారా పరిశుద్ధములు దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమములు, అనుకూలములు, సంపూర్ణములై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అక్కడ ఆ బలి అర్పించినప్పుడు 3 విషయము రాయబడి ఉంది. ఒకటి, బలి ఎలా అర్పించాలి? పాత నిబంధనలో బలి అర్పించినది ఆ వధించి బలి అర్పించాలి. ఏదో పశువులు కానీ, గొర్రెలు కానీ, పావులు కానీ తెచ్చి వస్తే ఏమవ్వాలి? బలి అర్పించినప్పుడు అది వధించాలి. కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు
బలి అర్పించినది వధింపకుండా సజీవులుగా ఉండి నీ దేవునికి ఏం చేయాలి? అలా సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవునికి ఏం చేయాలి? సజీవ బలి అర్పించాలి అని దేవుడు వాక్యములో రాయబడి ఉంది. అది నేను చెప్పినప్పుడు అబ్రహాము గురించి నేను చెప్పాను. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి బలి అర్పించడానికి 3 దినములు ప్రయాణం చేసి మోరియా కొండ పైకి తన కుమారుడికి తీసుకొని వచ్చి అక్కడ బలి అర్పించినట్టుగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు అక్కడ ఇస్సాకుకి బలి అర్పించినట్టుగా మనం కనబడలేదు, కానీ బలిపీఠములు కట్టబట్టుగా బలిపీఠములు చెయ్యి కాలు బెదిరించి కట్టి ఉంచారని రాయబడి ఉంది. అని ఇస్సాకుకి బదులుగా అక్కడ దేవుడు ఒక పొట్టేళ్ళు సిద్ధపరిచి బలి అర్పించినట్టుగా మనము చూశారు. కానీ ఎబ్రీ పత్రికలు వచ్చినప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకి బలి అర్పించారని 11వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడి ఉంది. ఇస్సాకునికి ఏం చేశారు? అది కంటే 22వ అధ్యాయం ఇస్సాకుకి ఏం చేయలేదు? బలి అర్పించలేదు. కానీ కొత్త నిబంధనలు పెట్టినప్పుడు బలి అర్పించినట్టుగా రాయబడి. ఓకే, ఇది నీ అనుసరించుకొని అప్పుడు ఒకటి నీ బలి అర్పించినప్పుడు ఏముండాలి? పరిశుద్ధంగా ఉండాలని రాయబడి. బలి సజీవులుగా ఉండాలి. నీ ఏం చేయాలి? బలి అర్పించిన దేవుడు బిడ్డలు ఏం చేయాలి? రిన్యూ చేయాలి. అది కావాలి కదా. ఇప్పుడే చదివాను కదా మీరు, నీ నూతన పరుచుకోవాలి అని దాన్ని ఇంగ్లీష్ నేమ్ రాయబడి ఉంది. రిన్యూ చేయండి. ఎవరు? నీ మనస్సు ఏం చేయాలి? కొత్తగా మార్చుకోగలరు. ఈ రోజు ఉన్న మనసు రేపు ఉండకూడదు. రేపు నీ మనసు ఏం చేయాలి? మారుకోవాలి. ఎవరి జీవితంలో ఒక సమయమైన మనసుకి ఏమంది మార్పు చెందిన మళ్ళీ ఏమవలేదు. అది రోజు ఏం చేయాలి? నిన్ను చేయకో, నీ మార్చుకో తల్లి. నీ బలి అర్పించాను, నీ పరిశుద్ధంగా ఉండాలి. నీ ఏం చేయాలి? మనస్సు ఏం చేయాలి? నూతన పరుచుకోవాలని దేవుడు వాక్యం అని చెప్తున్నారు. అది మొదటి గుమ్మం గురించి అంతా చెప్పి నేను ముందుకు వెళ్తున్నది. 2వ గుమ్మము నహెమీయా గ్రంథం 3వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. మత్స్యమ గుమ్మం అంటే ఈ గుమ్మం దాటి వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు? చేప పట్టుకోవడానికి వెళ్ళినట్టుగా దేవుడు వాక్యం రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అది గుమ్మములు వేరే గుమ్మములు వారెవరు చేప పట్టుకోవడానికి ఏ గుమ్మములు వెళ్ళాలి? మత్స్య గుమ్మము లోపలలో, మత్స్య గుమ్మ లోపలలో వారు ఎక్కడికి వెళ్ళాలి? చేప పట్టుకోవడానికి, మత్స్యం పట్టుకోవడానికి వారు ఏం చేస్తున్నారు? మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యంలో యేసు తన శిష్యునికి పిలిచినప్పుడు ఒక మాట చెప్పినట్టుగా మనం కనబడుతున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వాక్యం. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. అక్కడ యేసు చెప్పిన మాట ఏంటంటే మనుషులను చేప, అక్కడ మత్స్యం అని చెప్పలేదు. ఇక్కడ ఎవరికి పట్టుకున్నారు? మనిషిని పట్టుకోవడానికి. దేవునికి ఇష్టం. అప్పుడు అక్కడ చేప అని చెప్పినది, ఇక్కడికి వచ్చినప్పుడు మనుషులుగా నేను చెప్పుతున్నాను. దేవునికి ఇష్టం. ఈ రాత్రి దేవుడి సంఘ బిడ్డలకి దేవుడి సెలవిచ్చిన మాట ఏమంటే మనము మనుషులకి ఏం చేయాలి? పట్టుకోవాలి. దేవునికి సంతోషం. పేతురు గారు ఎలాగ చేప పట్టుకున్నారో అదే విధంగా ఏం చేయాలి? పేతురు గారు మొట్టమొదటిగా మత్స్యం పట్టుకోవడానికి వెళ్ళిన రూప సువార్త 5వ అధ్యాయం చదవద్దు, మీకు అందరికీ తెలుసు. అక్కడే మత్స్యం పట్టుకోవడానికి పేతురు గారు లేదు. ఎక్కడ? తిబెరియస్. లేదండి, తిబెరియస్. ఈ తిబెరియస్ అని చెప్పబడిన ఆ సముద్రానికి 3 పేర్లు ఉంది. ఒక పేరు తిబెరియస్, 2 గలీలా, 3 గెన్నెసరెత్. ఎన్ని పేరు ఉంది?
ఒకసారి కూడా చెప్పండి. ఇవన్నీ మీరు మనసులో ఉంచారు. ఒక పాస్టర్ ఇది చెప్పిన వెంటనే గిటగడా నీ అది చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన కదా. అది నేను చెప్పుకోలేదు. 3 పేరు ఉంది. ఏది ఈ దివ్యస్ లేకపోతే గన్నస్థలం. ఆ గన్నస్థలంటే ఆ సముద్రంలో తీరంలో ఈతలు అనేది రాత్రి భయంకరమైన పరిశ్రమ చేసి ఒక చేప కూడా దొరకలేదు. ఆయన సాధారణ వ్యక్తి కాదు, ఆయన జాలాది. ఆయన నాన్నగారు జాలాది కొడుకు కూడా ఏమైంది అంటే ఈ జాలాది వాళ్ళకి మత్స్యం ఎక్కడ ఉన్నారని కరెక్ట్ తెలుసు. ఏది చోటలో ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు జరుగుతారని తెలుసు. దేవునికి స్తోత్రం. వారందరూ రాత్రి అంతా ఏం చేశారు? చేప పట్టుకోవడానికి ప్రయాసపడి ఒక చేప కూడా రాత్రిలో అనుకున్నారు ఏమనగంటే దేవునికి స్తోత్రం. వారు అనుకున్న రాత్రిలో చేప దొరుకుతుంది కానీ దేవుడు వస్తే పగలు కూడా దొరుకుతుంది. ఏదో రోజు నీ ఓడిపోయారో ఆ రోజు దేవుడు ఎక్కడ ఓడిపోయారో అక్కడ నీ ఏం చేస్తాను రాత్రి సంబడి తెలుసుకోవాలి. చేప పట్టకున్నట్టుగా రాయబడి ఉంది. ఈ యోహాను సువార్త 21 అధ్యాయంలో మీరు చదువుతో నేను చెప్పుకొని వెళ్తానండి. అక్కడ చేప పట్టకుండా 3 విధములు మనకు కనబడుతుంది. ఒకటి సముద్రములో ఉన్న చేప, అక్కడ 2 సముద్రము నుండి 153 చేప వలలో ఉన్న చేప. ఎక్కడ ఉన్నారండి? వల లోపల ఉన్న ఎంత ఉంది? ఇంకొక చేప 21 వచనములలో నిప్పుల మీద ఉన్న కాల్చబడిన స్తోత్రం కలిగిన చాలా మంది చేప ఎక్కడ ఉంది? సముద్రములు ఉంది. ఆ సముద్రములు ఉన్న చేప అది ఎవరికి ఉపయోగం లేదు, దేవునికి ఉపయోగం లేదు, మనకు కూడా ఆ మత్స్యములకు ఉపయోగం లేదు. కానీ వలలోకి వచ్చారు. అది ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? వల లోపలికి వచ్చారు కానీ దాని వలన ఏం అవ్వలేదు, ఉపయోగం లేదు. ఆ చేప ఎక్కడికి రావాలి? నీ నీటిలోనికి వస్తే మాత్రమే నీ వలన అనేక మంది నేను చెప్పుకునే నిప్పులు కాల్చబడిన ఆ మత్స్యము యేసయ్య చేతులు వేసినప్పుడు అది ముక్కలు చేసి అందరికి పంచి పెట్టినట్టుగా బైబిల్ రాయబడింది. రాత్రి దేవుడి సంగమా మనం కూడా ఈతలు చేప పట్టుకుంటున్నట్టుగా 153 చేప సముద్రంలో 150 విధములున్న సముద్రం చేపలు ఉండినట్టుగా చెప్పుతున్నారు. 153 రెక్కలు అంటే విధములు ఉన్న చేపలు ఉన్నారు. ఆ చేపలన్నీ ఎక్కడికి వచ్చారు? ఇప్పుడున్న వాళ్ళలో ఈ వల అని చెప్పినది సువార్త అండి. వలే అని చెప్పినది సువార్త. ఈ సువార్తలోనికి వచ్చిన వాడు ఒకే విధములున్న చేపలే వస్తున్నారు. సువార్త విన్నప్పుడు ఒకే గోత్రములో ఉన్నవాళ్ళు రాకుండా అన్ని గోత్రస్తులు రావాలి. అంటే 12 అంటే 150 విధములు ఉన్న చేపలు ఈ కాలంలో అదే ఒకే ఉన్న వారి ఎన్ని చేపలు ఉంది? ఎందుకు రాలే? నీ మనస్సు కదా. ఎందుకు రాలేదు? నీకెవరితో ఇష్టం ఎక్కువ? నీ భాషలు ఎవరది? అదో నేను చెప్పుకున్నాను కదా, మన సంఘంలో కూడా అదే విధంగా అంటే మీకెవరికి పని ఎక్కువ ఇష్టం? నీ కులం అంటే ఎక్కువ ఇష్టం. అవును కదా? అదే రక్తములు ఉన్నాయి ఒక దేవుడికి ఇష్టం. అదే సంఘములారా మనం ఇప్పుడు ఏం చేయాలి? చేప పట్టుకోవాలి. మనుష్యునికి ఏం చేయాలి? పట్టుకోవాలి. సువార్త అయిన వల
తీసుకొని ఏం చేయాలి? వెయ్యండి. ఎక్కడ చేప ఉందో ఆ చోట చూసి నీ వల వెయ్యండి. నీ పని వల వేయడం. ఈ వల లోపలికి ఎక్కించిన పని దేవుడిది. ఎవరు ఏది వ్యక్తి అయినా పరిశ్రమ చేస్తారో ఆ పరిశ్రమలకి ఒక రోజు, ఈ రోజు కానీ ఎల్లుండి కానీ ఒక నెల కానీ ఒక సంవత్సరం తర్వాత ఆయన కానీ దానికి ఏముంది? ఖచ్చితంగా ఫలం ఉంది. ఒక రోజు వేసేది దొరకలేదనుకొని టీచర్ వాళ్ళని అడుగుకొని ఉంచకూడదు. మళ్ళీ నీయే చెయ్యాలి. ఈ పట్టణములో, ఈ గ్రామములో చాలా మందిలో స్తోత్రం మనుషులుంది. స్తోత్రం. వారికి మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. రెండవదే ఆ గుమ్మం పేరు ఏంటంటే పేరు ఈ మూడో గుమ్మం పేరు కూడా మీరు చూడండి. దేవునికి 3వ అధ్యాయం 6వ వాక్యం. ఏంటి ఇప్పుడు అందరికి పాత గుమ్మం వద్దు, అందరికీ అన్ని కొత్త వెరైటీ అందరికి కావాలి. ఏంటి దేవుడు చెప్తున్నారంటే పాత గుమ్మము వేసించాలి. దేవుడికి స్తోత్రం. దేవుడు పునాది వేసినది ఆ పాత ఆ రీతిగా మనం నడవాలి. స్తోత్రం. మీరు సమూవేలు గ్రంథములు చదివినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు మందాసం ఎలగ తీసుకొని వెళ్తుంది, మోసుకొని తీసుకొని వెళ్ళాలని బైబిల్ రాయబడింది. ఎక్కడ? భుజం మీద మోసుకొని ఏం చేయాలి? మందాసము మోసుకొని వెళ్ళాలి. కానీ కాలం కొంచెం సమయం మారినప్పుడు, కాలం మారినప్పుడు వారు అటు మార్చి ఏం చేశారు? ఎద్దుల బండి మీద. అది ఎవరు తీసుకొని, ఈ ఎద్దుల బండిని ఎవరు తీసుకొని వచ్చింది? ఎద్దుల బండి మీద ఎవరు తీసుకొచ్చారు? మనిషా? బైబిల్ చదవలేదు కదా, తరగడక పెట్టుకున్నారు. ఎవరంటే మొదటి సమయంలో 5వ అధ్యాయం మీరు చదివితే ఇంటిలోనే ఏం చేశాడు? ఈ మందాసం తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళిన కాబట్టి చాలా మంది చచ్చిపోయిన కాబట్టి వారందరూ ఏం చేశారు? ఈ మందాసము ఒక ఎద్దుల బండిలో ఎక్కించి ఎక్కడికి తీసుకొని వచ్చాడు? ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వచ్చాడు. సోదరం చెప్పండి. కాలం కొంచెం మారినప్పుడు దావీదు మహారాజుడు ఆయన పెద్ద రాజుడుగా ఉండింది కాబట్టి దినవృత్తాంత పుస్తకం ఉంది. ఆయన కూడా ఏం చేశాడు? ఎద్దుల బండి మీద ఎక్కించి మందాసము తీసుకొని యెరూషలేముకి వెళ్ళగా ఏం చేశాడు? వీరందరూ దేవుడి సన్నిధిలో ఏం చేస్తున్నారు? ఆరాధన చేస్తున్నారు. వారందరూ ఏం చేశారు? ఆరాధన చేసినప్పుడు ఎద్దులు ఏమైంది? ఎదురు ఎందుకు బెదిరిపోయింది? ఆ గోడ విండినప్పుడు ఎదురేమైంది? పారిపోయి. ఎందుకు పారిపోయింది? ఆది స్వరం ఎప్పుడు కూడా వినలేదు కాబట్టి. దేవునికి స్తోత్రం. సంఘ బిడ్డలకు అర్థం తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. అన్ని చేసినట్టుగా కాదు మనం చెయ్యాలి. అన్నిలు చెయ్యని వీధిగా కాదు. దేవుడు మనకు పాత దేవత ఇస్తున్నారో దాని ప్రకారంగా దేవుడు సంఘం ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవుడికి స్తోత్రం. అంటే యెరెమీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం చదివినప్పుడు వ్యక్తి సామర్థ్య పుస్తకం 22వ అధ్యాయం 28 కూడా చదవాలి. యెరెమీయా గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం మొదటి చదవండి. యెహోవా మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. అంటే మార్గములను ఏం చేయాలి? నిలిచి చూడండి. పురాతన మార్గము కూర్చి విచారించి మార్గం ఏది అని అడిగి అంటే చూడండి. అక్కడ నీ విచారించండి. రెండుని ఆస్క్డ్ ఏంటంటే అడిగండి. స్తోత్రం కలిగి పురాతన మార్గం ఏదని నిలిచి నీ ఆలోచించి ఏం చేయాలి? అడగాలి. దేవునికి స్తోత్రం కలిగి దేవుడు
బిడ్డలు ఏదైనా పని చేసినప్పుడు మొదటి ఏం చేయాలి? నిలిచి ఆలోచించి అడిగి చెయ్యండి. అప్పుడు ఎరగే గారు చెప్పిన మాట ఏమంటే, పాత మార్గం ఏదని నీ ఏం చేయాలి? అడిగి నీ ప్రయాణం చెయ్యమని చెప్తున్నారు. ఈ సామంతుల పుస్తకం 22వ అధ్యాయం 28 వాక్యం చూడండి. నీ తల్లిదండ్రులు వేసిన పురాతన అది నీ ఏం చేయకూడదు, తీసివేయకూడదు. ఆ పునాదిని ఏం చేయకూడదు, తీసివేయకూడదు. అప్పుడు పురాతనమైన చెప్పిన మార్గములు మాత్రమే సంఘ బిడ్డలు ఏం చేయాలి? నడవాలి. ఇప్పుడు కొత్త కొత్త రీతిగా ఉన్నాయి ఆరాధన, కొత్త రీతిలో ఉన్న పాట ఆట అన్ని సంఘ లోపలికి వచ్చి ఏమైంది? పాత విధములు ఉన్నాయి, ఆరాధన మొత్తం మారిపోయింది. దేవునికి స్తోత్రం. అది నేను చెప్పిన మాట ఏమనగంటే, మూడవదే మీరు ఏంటి? ఈ గుమ్మం పెట్టాలి, పాత గుమ్మం పెట్టండి. దేవునికి స్తోత్రం. నాలుగవది మీరు చూడండి 13వ వాక్యం, 3వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. లోయద్వారము స్తోత్రం. ఇది కొందరికి ఏమీ లేదు, కట్టలేదు. ఎరమియా ఏం చేసింది? గుమ్మం అన్ని పాడైపోయినప్పుడు కుటుంబం కట్టడానికి వచ్చినప్పుడు లోయదారం ఏం చేశారు? కట్టింది. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ గ్రంథం 2వ అధ్యాయము 6వ వాక్యములు మీరు చదివితే, 5వ వాక్యములో నుండి కిందకి 6వ వాక్యం వరకు చదివితే అక్కడే చదివిన వాక్యం మీరు చూడండి. 2వ అధ్యాయం 5, 6 వాక్యం. మనస్సు వీరిలో కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా దిగి వచ్చాడు. చెప్పొచ్చు కదా. మనమందరి జీవితం ఎలాగంటే ఏసైకి వచ్చినప్పుడు సైకిల్తోనే వచ్చారు, ఏసై దగ్గరికి నడిచి వచ్చారు, తర్వాత సైకిల్ వచ్చారు, తర్వాత బైకులు వచ్చారు, తర్వాత కార్లు వచ్చారు, తర్వాత అదే మన యేసు ప్రభు. మీరు చూడండి, యేసు ప్రభు తిరిగి చెప్పాలి. బ్రేకులు వచ్చి, కార్లు వచ్చి, బైకులు వచ్చి, సైకిల్ వచ్చి, క్రైస్తవ మార్గం. మీకు అర్థమైందే లేదా నాకు తెలియదు. దేవునికి స్తోత్రం. ఆయన 7 మెట్లు కిందకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడిగా ఉండి అది విడిచిపెట్టి మనుష్య వేషము ధరించుకొని ఈ లోకములకి వచ్చినట్టుగా ఆ స్వభావం మనలోనికి రావాలి. ఏ స్వభావం? తన తాను తగ్గించిన స్వభావం. దేవునికి స్తోత్రం. శుభార్త మీకు అందరి కదా. తన తాను మనం అందరు తిరిగి మనకందరికీ కావాలి. 10 మందిని నన్ను గురించి పొగిడితే నేనేమవుతుంది? ఈ రోజు నేను ఎక్కించిన రేపు అవుతాను. యేసుప్రభు ఎవరికి రొట్టి ఇచ్చి తినిపించాడు, వారే అడిగి సేవ చేశారు, వారే ఏసైక్యం చేశారు, వారే ఏసైక్యం చేశారు. సిలువ వేయము అని చెప్పారు. కేకలు వేసి ఎవరంటే దేవుని బిడ్డలారా తెలుసుకోండి, ఎవరు రొట్టె తినలేరు, ఎవరికైనా రొట్టె పంచి పెట్టి ఇచ్చారో వారు ఏసైక్యం చేయడానికి స్తోత్రం. ఇదే లోకం అండి. స్తోత్రం. అందుకని క్రైస్తవ జీవితం తన తానే చేయాలి, తగ్గించేది. దేవునికి స్తోత్రం కలిగి పీతరుగా అదే మాట చెప్పిన మాట ఉందండి. అది కూడా మీరు చూడండి. పీతరు రాసిన పుస్తకం 5వ అధ్యాయం 5, 6 వాక్యం చూడండి. పీతరు రాసిన మొదటి పీతరు 5వ అధ్యాయం 5 అని చెప్తే మొదటి పీతరుకి 5వ ఉంది. మీరు పెద్దలకు లోబడి ఉండేది, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు దీన మనసు కలిగి ఉండాలి. స్తోత్రం. అలాగే మన మనసు కలిగాలి. దేవునికి స్తోత్రం. యోహాను గారు చెప్పిన మాట ఏంటంటే నేనే తగ్గించాలి,
అలాగా మనము తిరిగి వెళ్ళాలి. నేను తగ్గింపబడాలి, దేవుడు నాలో చేయాలి. క్రైస్తవ జీవితం అలాగే ఉండాలి. మనం తగ్గిపోవాలి, ఎవరు ఎక్కింపబడాలి. ఈ రోజు సంఘ బిడ్డలందరికీ ఎక్కడికి రాడు. తగ్గింపు మనోభావాలకి రండి. తగ్గింపు మనోభావం నీ ఓడిపోయినట్టుగా కాదు, నీ ఎక్కింపబడినట్టుగా ఉంది. కొన్ని చోట్ల మన సైలెంట్ గా ఉన్నారు కదా, దేవుడు కూడా ఎలా సైలెంట్ గా. యేసు కూడా అడిగాడు, నీ వదలకి రాజుడా అని అడిగినప్పుడు యేసుడు ఏం ఉత్తరమో, నీ క్రీస్తు అని అడిగినప్పుడు కూడా ఆయన సైలెంట్ గా ఉంది. ఆయన అర్థం యేసు ఓడిపోయింది లేదు, ఎన్ని తగ్గించారు అందరి ఆయన పైకెక్కినట్టుగా. అది ఆత్మీయ జీవితమైన కూడా శారీరక జీవితములు కూడా ఇవన్నీ తగ్గింపబడితే వారు మాత్రం ఎప్పుడు ఏమవుతుంది, ఎక్కింపబడుతుంది. దేవునికి స్తోత్రం. ఈ గుమ్మం కట్టండి, దేవునికి స్తోత్రం. అది ఇశ్రాయేలు దేశంలో గుమ్మము అగ్నితో కాచబడినప్పుడు నెహమ్యా గారు లేచి ఆ గుమ్మం కట్టడానికి ప్రయత్నించారు. స్తోత్రం అదే చెప్పండి. సరే అండి, 5వ గుమ్మం చూడండి. 5వ గుమ్మము 14వ వాక్యం. 14వ వాక్యం. ప్రదేశములకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మములు. పెంట గుమ్మము దేవునికి సొంతం. పెంట గుమ్మము అది కట్టాలి దేవునికి. ఈ పెంట గుమ్మం ఎందుకంటే తెలుసా, ఆ యెరూషలేములో అన్ని తెగి ఆ చెత్త అన్ని తుడసి ఈ గుమ్మం దాటి బయటికి తీసుకొని వెళ్ళి పాల వేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. స్తోత్రం చెప్పచ్చు. మన రోజులు కూడా అప్పుడప్పుడు ఏముంది, పెండ ఉంది. కొందరు అనుకున్నారు పెండ లేదని అనుకున్నారు. అలాగే కాదు, క్రైస్తవ జీవితంలో ఏముంది, పెండ ఉంది. అది ఏం చేయాలి, మనము తులసి తీసివేయాలి. స్తోత్రం. యెరూషలేము దేవాలయం మత్తయి సువార్తలు, లూకా సువార్తలు, తర్వాత మార్కు సువార్తలు, యెరూషలేము దేవాలయం ఎన్నిసారి దేవుడు శుద్ధిపరిచారు. యెరూషలేము దేవాలయాన్ని ఎన్నిసార్లు దేవుడు శుద్ధిపరిచారు. బైబిల్ చదవండి, ఖురాన్ చదువుతున్నారు. మీరు అందరూ ఫస్ట్ తెలిసిన ఎక్కడంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో. అర్థమైందా? 2 సార్లు యెరూషలేము దేవాలయం దేవుడు ఏం చేశాడు, శుద్ధిపరిచాడు. స్తోత్రం. అర్థమైందా కదా? ఒక స్తోత్రం చెప్పచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయం 17 నుండి కిందకి చదువుతుంటే యెరూషలేము దేవాలయానికి దేవుడు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతున్నది? అరే చెప్పండి, మీరే చెప్పండి, పాస్టర్ గారు చెప్పండి. మీరే, మీకు కదా బైబిల్ నేర్పిస్తున్నారు. వ్యాపారం జరుగుతుంది. ఏంటి అక్కడ అమ్ముతున్నారు, కొనుక్కున్నారు? పావురం, ఆవులు, రూకలు, డబ్బులు, రోకలు. అర్థమైంది? అదే రోకలు నేను చెప్పాను. సోదరు, ఇది 3 ఏం చేస్తున్నారు, అమ్మబడుతున్నారు. దేవునికి సోదరు. ఎందుకంటే వారందరూ మీ వంటి వారే, మన వంటి వారే. ఎందుకంటే ఆ పావురము మేకలకి, ఆవులకి వారు ఏం చేస్తున్నారు, దూరం నుండి తెచ్చి రాదు, దూరం నుండి తీసుకుని రాదు. ఎందుకంటే ఇంత శ్రమ ఎందుకు, అక్కడ దొరుకుతుంది. ఎక్కడ దేవాలయం దొరికింది కాబట్టి వారు ఏం చేయాలి, సామాన్ దూరం నుంచి ఏం చేయలేదు, తీసుకొని రాలేదు. తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, 10 రూపాయలు ఉన్న పావురానికి వారు ఎంత అమ్ముతున్నారు, 50 రూపాయలకు అమ్ముతున్నారు. 10 రూపాయలు ఉన్న పావురం ఏం చేస్తున్నారు. ఇప్పుడు 5,000 ఉన్న మేకలకి ఎనగ ఏం చెప్తుంది, నేను దాదాపు చెప్పుతాను, మీకు అర్థం అవుతుంటుందా. అంటే ఆ దేవాలయ లోపల ఏం చేసిన వ్యాపారం జరుగుతుంది. సోదరుగా వాస్తవంగా అక్కడ ఏం జరగాలి, ఆరాధన జరిగిన చోట ఇప్పుడు ఏమైంది, వ్యాపారంగా మార్చినప్పుడు యేసు ప్రభు ఆరాధించడానికి ఎక్కడికి వచ్చారు, దేవాలయం వచ్చినప్పుడు ఇక్కడ ఏముంది, వ్యాపారం జరుగుతుంది. ఇది చూసినప్పుడు ఆయనకి కోపం వచ్చింది. యేసుకి ఏమొచ్చింది, మీరు అడిగిన పాత్ర గారు కోపపడుతున్నారు, నా అయ్యగారు ఎక్కువ ఏముంది, కోపస్తుడు అని చెప్పారు. కోపం మంచిదే, ఎందుకు కోపపడాలి. ఈ దేవాలయంలో
ఆరాధన జరిగిన చోటులో ఆ వ్యాపారం జరిగినప్పుడు నీకు కానీ దేవునికి కూడా ఏమొచ్చింది? పాప విరుద్ధములు కోపపడుతున్న తప్పు కాదు, పాపం కాదు. నేను చెప్పిన మళ్ళీ చెప్తున్నాను, పాప విరుద్ధములు కోపపడితే అది పాపం కాదు. దేవునికి స్తోత్రం కలిగిన ఆ చేయని పని కోసం ఏం చేయాలి? కోపం పడినట్టుగా. యేసు ఏం చేశారు? దేవాలయం లోపలలో ఇది జరిగినప్పుడు యేసు ఏం చేశారు? వారికి అందరికి ఏం చేశారు? ఎలాగా? కొర్రతోని వారికి అందరికి ఏం చేశారు? కొట్టారని చెప్పుతున్నారు, కొట్టలేదు. ఎందరికి పనికి రాను ఒక కొరడ అక్కడ ఉండేది. యేసయ్య చేతికి వచ్చినప్పుడు ఏం కలిగింది? నిన్ను కూడా అందరికి చెప్తే పనికి రాలని అనుకున్నారు, కానీ దేవుడి చేతికి వస్తే దేవుడి నిన్ను వాడుకున్నారు. చెప్పండి, ఇదన్నిటికీ దేవుడే చేశారు. ఎన్ని తోలు చేశారు? 3.5 సంవత్సరం లోపలలో ఎన్ని సామాన్ తోలు వేశారు. రెండోసారి కూడా దేవాలయం మీద కూర్చొని మళ్ళా జరుగుతున్నది. అప్పుడు కూడా దేవుడే చేశారు. దేవుడికి స్తోత్రం కలిగింది. నేను ఎందుకు ఇలాగ చెప్పుతున్నానంటే, సొలొమోను గారు ఇల్లు కట్టారు, దేవునికి దేవాలయం కట్టారు. ఆయన వంటి జ్ఞానులు లోకములు ఇప్పుడు కూడా లేదు, ఇప్పుడు పుట్టలేదు. అంత జ్ఞానవంతుడు ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటి ఆ దేవాలయం లోపల ఏముందంటే చెత్త ఉంది. దేవాలయ లోపల ఏం చేశారు? దేవాలయం లోపల చెత్తగా ఉన్నా కాబట్టి అక్కడికున్న లేవీయులకు పిలిచి ఏం చెప్పారని తెలుసా? అది మొత్తం తుడసి ఏం చేయాలి? క్లీన్ చేయాలి. మనం ఇల్లు పని చేసినట్టుగా మనం ఎలా చేస్తున్నారు? మనం అంటే నేను నీకు అందరు మనం తుడిచి ఎక్కడ పట్టుతుంది? కొందరికి మూల పట్టు, కొందరికి అలాగే మూల పట్టుతున్నారు. స్తోత్రం. అంటే లేవీ లోపలికి వెళ్ళినప్పుడు మూల పట్టు. నేను ఇదన్నీ చెప్పిన 2 దినవృత్తాంతం 29 అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవాలి. స్తోత్రం. అప్పుడు మూలకి పట్టకుండా వారు అన్నిటి చెత్త అన్ని తీసుకొని ఏం చేశారు? ఎక్కడ పడేసారు? గిద్రోన్తో వాగిలు పెట్టారు. ఏ వాగండి? గిద్రోన్. ఆవిడ వినలేదంటే ఒకసారి చదవండి. ఆ పేరు అలాగే ఉందా లేదా తెలియదు. ఒకసారి గిద్రం బాగా పారవేసింది. ఈ చదవాలంటే గిద్రం బాగా ఒక బైబిల్ స్టడీ అండి, అది నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలిగిన అక్కడ పారేసినప్పుడు ఏమైంది? నీరు శక్తంగా వచ్చిన కాబట్టి ఈ చెత్త ఏమైంది? మన జీవితం కూడా దేవుడు నీళ్ళు సరిగా పడితే ఏం పోతుంది? ఆమె చెప్పండి. అది 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1-2 వాక్యము పౌలు గారు చెప్పిన మాట వినండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషమును 3 సామాను తుడచి వేయరు. అవునా? ఆత్మలో ఉన్నది సమస్త కల్మషము నుండి మనం పవిత్రులుగా చేసుకుంటాం. మనుషులు ఎన్ని భాగం ఉంది? జోడి అని చెప్పింది లేదు. ఎన్ని భాగం ఉంది? 2. మొదటి దశలోనికే పత్రిక ఇదంటే మనసులో మీరు రావాలండి. మొదటి దశలోనికే పత్రిక 5 అధ్యాయం 23 ఇదంటే అండర్లైన్ అయ్యారు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును. అప్పుడు ఎన్ని భాగం ఉంది? 1 2 జీవం అంటే ప్రాణం. 3 అదేంటి? దేవుడికి స్తోత్రం. ఇది సరైన ఆత్మీయుడికి ఉన్నది. ఏది? ఫస్ట్ ఏమొస్తుంది? 2వది ఏమొస్తుంది? 3వది ఏమొస్తుంది? ఇదే సరైన ఆత్మీయుడు. సరైన ఆత్మీయుడికి ఆయన వాడు ఫస్ట్ ఏమొస్తుంది? శరీరం, ప్రాణం, తర్వాత అన్ని ఆత్మ విషయాలన్నీ లాస్ట్కే. హలో, నేను చెప్పండి, మీకు అర్థం అవ్వలేదు. సరైన ఆత్మీయుల్లో ఉండే గుణం ఏంటంటే మొదట ఆత్మ, తర్వాత ప్రాణము, తర్వాత శరీరం. ఆత్మలో వారిలో ఉండేది శరీరము, ప్రాణము, ఆత్మ. అది కాదు మీ జీవితం.
కరెక్టే. ఫస్ట్ ఏంటి? శరీరంతో ప్రారంభించేది. తినడం, తాగడం, ఇంటి పని మొత్తం అది చూసి సమయం దొరికితే చర్చికి వెళ్ళడం, స్వార్థకి వెళ్ళడం, దేవుని పని చేయడం, ఆత్మిక విషయాల కొరకు ఆలోచించడం, అన్ని ఎంగిల్ చేసిన తర్వాత అని శరీరం కోసం ఏం చేస్తున్నారు, అది చేసిన తర్వాత ఏం చేస్తున్నారు? శరీరం చెప్పినది ఎవరు వింటుంది? ప్రాణం అంటే ఏంటి? టమాటా, ప్రాణం, ప్రాణం, ఉల్లిపాయల, బంగాళదుంప, ఏంటది ప్రాణం? స్పిరిచువల్. స్పిరిచువల్ తర్వాత ఏమండి? సోల్. ఏంటండి? సోల్ ఆత్మకథ, ప్రాణం. నీ మనస్సు ఏంటి? నీ వ్యక్తిత్వానికి కేంద్ర స్థానం. నీ వ్యక్తిత్వానికి కేంద్ర స్థానం. దానికి మనసు అని చెప్పవచ్చు. శరీరం ఆత్మీయుడు కాదు, వాడేమన్నా శరీరం. శరీరం ఎలాగ చెప్తున్నారు? మనసు ఎలాగ చెప్తున్నారు? ఆత్మ సైలెంటే. ఆత్మ ఆడు పనివాడుగా కూర్చున్నారు. దేవునికి చాలా మంది విశ్వాసుల జీవితంలో ఆత్మ చెప్పినట్టుగా ఏం చేయలేదు, నడవలే. బైబిల్ చెప్పిన ఏమంటే ఆత్మ ఫస్ట్ దేవునితోని సంభాషించే వాడేవారు ఆత్మ. స్తోత్రం కలిగిన చదవండి. రోమాపత్రిక 1:10 అని అనుకున్నారు. పౌలు గారు చెప్పిన మాట వినండి. ఈ వాక్యం కూడా అండర్లైన్ చేసుకో. రోమాపత్రిక 1:10. మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగనేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మ యందు సేవించుచున్న దేవునికి ఎలా సేవించడం? ఆత్మావిని సేవించడం. ఇది రక్షింపబడిన మునుపు ఈ ఆత్మ ఏమది డెడ్ అయిపోయింది, చచ్చినది. ఆత్మ ఏం చచ్చి ఏమైంది? ఆ చచ్చిపోయినప్పుడు, ఆత్మ చచ్చిపోయినప్పుడు శరీరం ఏమన్నా బ్రతికింది అని చెప్పి మాట్లాడింది. ఆత్మ చచ్చిపోయింది. ఆదాముకి ఏం చెప్పి ఈ ఫలం నీ ఎప్పుడు తింటావో అప్పుడు తిన్నేరు చచ్చింది. ఎక్కడ చచ్చేది? ఆత్మ మరణం జరిగింది. శారీరక మరణము రక్షింపబడలేని వాడిలో ఏం లేదు. ఆత్మ మరణించేది. రక్షింపబడిన వాళ్ళు మాత్రమే ఆత్మ సజీవుడుగా దేవునితో సంభాషించుతున్నారు, దేవునితో మాట్లాడుతున్నారు. ఈ ఆత్మతో దేవుని సేవ. ఆత్మ ఏం చెప్పుతున్నారో అది మనసు ఏం చేస్తున్నారు? మనసు ఏం చెప్పుతున్నారు? శరీరాన్ని వెనక్కి వస్తుంది. అంటే శరీరం వెనక్కి రావాలి. మన సంఘ బిడ్డలు చాలా మంది ఎవరు ముందుకు వస్తున్నారు? నీ బోడి ముందుకు వస్తున్నారు. సోదరు ఏమి తిందుము, నేను ఆపినప్పుడు నీ ఆపిన బాకి చెప్పండి. అందుకని నేను చెప్పాను. ఇదే మన ఆలోచన. ఇది అన్యులు ఆలోచించాలి అని అన్నిలా శరీరం గురించి మీరేం చేస్తున్నారు? అదే యేసు ప్రభు చెప్పారు. శరీరం గురించి వారేం చేస్తున్నారు? స్తోత్రం కలిగిన ఆత్మను జీవించిన వాడేమో శరీరం గురించి చింతించడానికి అక్కర్లేదు. స్తోత్రం కలిగిన అందుకని దేవుని బిడ్డలకు నేను చెప్పిన మాట, నీ ఆత్మ 2, నీ హృదయము 3, నీ శరీరం. ఇది ఇంకెంత మనసులు ఉంచుకొని పౌలు గారు చెప్పిన మాటలేక తిరిగి రండి. అక్కడ 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఏ వాగ్దానము? అక్కడ ముందుకేది చెప్పారు? ఆ వాగ్దానం అనుకుంది. చూడండి వాగ్దానం దేవుని భయముతో పరిశుద్ధతలో నీ శరీరములు ఆత్మలు కలిగిన కల్మషం. ఈ 3 చోట్ల ఉండే ఆత్మాలు కలిగిన ఏమవుతున్నారు? కల్మషం, ఫిల్తీనెస్ ఆఫ్ ఫ్లెష్, స్పిరిట్.
నీ ఆత్మలో ఏమవుతున్నది? కల్మషం. అది నీ తుడచి వెయ్యి. రెండవది చెప్పినది ఎక్కడే? చదువమ్మా. శరీరములు దేవునికి స్తోత్రం. నీ శరీరములు ఏమవుతుంది? కల్మషం వస్తుంది. మూడవదే చదవండి అమ్మా. 7వ అధ్యాయం. శరీరములకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము దేవుని శరీరం, శరీరం, ఆత్మ, కల్మషము దేవునికి. ఈ మూడు కల్పిస్తారు దేవునికి స్తోత్రం. ఇదన్నీ మనసులో వస్తున్నారండి కల్మషం. అదన్నీ ఏం చేయాలి? తుడచి దేవునికి స్తోత్రం. అప్పుడు నీలో ఉన్న చెత్త మొత్తం ఏం చేయాలి? తుడచి వేయండి దేవునికి స్తోత్రము. ఈ పెద్ద కుప్పే అని చెప్తున్నది. ఆ ద్వారములతోని నీలో ఉన్న కల్మషం మొత్తం ఎక్కడికి వేయాలి? బయటికి పారవేయండి. క్రైస్తవ జీవితంలో అప్పుడప్పుడు వచ్చిన చెత్త అన్ని వెంటనే ఏం చేయాలి? పారవేయండి. అది మీ మనసులో చేయకూడదు. ఉంచకుండా తుడచి వేయండి. చెప్పండి. చాలా మంది ఇప్పుడు కూడా మనసులు ఏం చేస్తున్నారు? ఏంటి ఉంచుకున్నారు? ఏంటది? భార్య భర్తలతో గొడవ, మాట్లాడరు. ఇరుగుల పొరుగులతో మాట్లాడను. ఇప్పుడు కూడా మాట్లాడకుండా ఆహ్లాదం వచ్చి నో ప్రాబ్లం. తిన్నమే తినండి. కల్మషంతోనే తింటున్నాం. ఆడ అనుకున్నారు నేను ఎవరి మీద పగేం పెట్టుకోలేదు. నీ ఎవరి మీద అది ఏంటండి? యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్తలో ఉంది కదా, 5వ అధ్యాయము. మత్తయి సువార్త 14:17 చూడండి. 5:20 అంటే పాత 23 చూడండి. నీవు బలిపీఠమునంత అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో Suddenly you remember a quarrel you had with your fellow believer. చెప్పండి. మీకు తెలిసిన చెప్పండి. మీకు చెప్పండి. మీకు అర్థమైంది చెప్పండి. ఒకసారి కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరుడికి విరోధం ఏమైనను కలదని. అంటే ఏంటంటే ఎవరికి? నీకు కాదు, ఆయనకి. నేను చెప్పిన మాట ఆయనకి విరోధంగా ఉండిన ఎడల మొదటి నీ ఏం చేయాలి? మన మీద ఏమైనా ఆయనకు ఉందేమో చూడాలి. అది మనకి కాదు, ఆయనకి ఏదైనా మన మీద ఉందా? ఉందంటే ఎలాగ ఉందని ఏదో మాట చెప్పినప్పుడు ఆయనకేం కలిగింది? వేదన కలిగింది. అది నీ అని చెప్తే ఏటి లేదని, కానీ ఆయనకేం కలిగింది? అది కలిగినప్పుడు నీకు అది అర్థం అయింది. నీకు చెప్పిన వలన ఆయనకేం కలిగింది? కలిగి ఉంటుందని. ఏం కలిగి ఉండొచ్చు. అందుకని అది ఆరాధనకి వచ్చిన ముందుకు ఏం చేయాలి? నీ అది పరిగణించకుండా వచ్చి ఆరాధన పాట ఆరాధన తిన్నా నో ప్రాబ్లం. కానీ నీ ఏం చేయను, పర్లోకం వెళ్ళరు. కన్మసంతో ఉన్నాం కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎదుట తనలో నీకు మనసు, నీ మనసులో ఉన్నది కాదు, ఆయనకి ఉన్నది. దేవునికి స్తోత్రం. అది నీకు జ్ఞాపకం వెళ్ళదు. అప్పుడు నీకు మాట్లాడిన తిట్టిన వలన ఆయనకి ఏదైనా కలిగింది. అది నీకు మనసులో వచ్చిందో వెళ్ళదు. ఇవన్నీ ఏం చేయాలి? ఈ చెత్త అన్ని మనలో ఇప్పుడు ఏం చేయలేదు. భార్య భర్తలతో తిట్టితే వారికి ఏం లేదు. కొంచెం సమయం తర్వాత కలిసిపోతే దేవుడు కలవదు. దేవుని నీతో నియమం. దేవుడు కలవాలంటే నీ ఏం చేయాలి? నీ ఏం చెప్పారు ఆడకని చెప్పాలి. నేను ఇలాగ చెప్పలేదు, నేను ఇలాగ ప్రవర్తించేది, దానికి నీ ఏం చేయాలి? అప్పుడు దేవుడు నీ రోజు దిగుతుంది.
హల్లెలూయా. అర్థమైనట్టుగా ఉంది. అందుకే హల్లెలూయా. నీ అమ్మకి నీకు నచ్చినట్టుగా తప్పడం తర్వాత అమ్మ అమ్మ అంటూ పిలిచి అన్నం పెడుతున్నాను కానీ అమ్మలకు మనసుకి ఏమంది బాధగా నీ అమ్మకి అది చెప్పాలి. నేను ఇలాగా చెప్పది చెప్పినది నీకే కలిగింది. సోని అమ్మ అని చెప్పిన వరకు ఆ చెత్త ఎప్పుడు ఎక్కడ ఉంది. అదేనే చెప్పి చెత్త తొడచి అందరికి స్పందించలేదు కదా. సోదరు కలిగింది కదా. క్రైస్తవ జీవితం ఇది ఊపించినట్టు కాదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అందుకని యేసు ప్రభువుని యేసు ప్రభుని దేవునికి తిట్టిన వాడికి యేసు ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఈయన తెలియకుండా చేసే యేసు ఏం చెప్పారు? స్తోత్రం కలిగింది. ఇదే దేవుడు మనసు మనలోనికి రావాలి. అందుకని చెత్త అన్ని మనలోని నుండి ఏం చేయాలి? తీసుకెళ్ళి ఈ కుటుంబం కట్టండి. దేవుడి సంఘటన ప్రాణములు నీ ఆత్మలు నీ ప్రాణములు శరీరములు చెత్త అన్ని ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. 6 చూడండి. 6 16 వాక్యం. నెహెమ్యా గ్రంథం 3:16 వాక్యం. అతని ఆనుకొని బెత్సూరులో సగము భాగములకు అధిపతి అయి అర్జూకు కుమారుడైన నెహెమ్యా బాగు చేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలముల వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఇంట్ల స్థలము వరకును కట్టెను. అతని ఆనుకొని లేవీల భార్య కుమారుడైన రెహూము బాగు చేసెను. ఏదంటే గుమ్మం పేరట్లే ఉంది కదా లేదా? జరిగిందా? 3:16 వాక్యం. నెహెమ్యా గ్రంథం 3:16. 15 అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హోజే కుమారుడు. అది 15 నుండి ఉంటుంది చూడండి. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కోల్హోజే కుమారుడైన సల్లూము దార యొక్క గుమ్మము. అది స్తోత్రం. ఏ గుమ్మం అండి? నేనన్నీ అంటరేగా వేశారు. దారా గుమ్మం. దార అంటే ఏంటి? దారలు అంటే నీరు ఉంటండి. జలధార. స్తోత్రం కలిగింది కదా. దార దార అని చెప్పారు. అది ఎక్కట్లేదు. అది ఎక్కట్లేదు. అదే నా గుమ్మం ఉండాలి. కొందరికి ఏం లేదు. దార అన్న గుమ్మం లేదు. అంటే నీటి జలధార లేదు. నీరు ఉంటే అని చెప్పొచ్చు. నీటి ఓటల గుమ్మం. స్తోత్రం. నీరు ఓట గుమ్మం అది కొందరికి ఏం లేదు. నీటి ఓట లేదు. లేదు. నీళ్ళుంట ప్రవహించట్లేదు. ఆగిపోయింది ఇది. స్తోత్రం. కొందరికి ఏం లేదు. ఏంటి నీళ్ళుట? ప్రేమ. ప్రేమ ఆత్మ పరిశుద్ధాత్మ శక్తి ఆ గుమ్మం కొందరికి లేదు. దేవునికి స్తోత్రం. అదే చెప్పండి. దేవునికి స్తోత్రం. రోమపత్రిక 8:11 వాక్యం చూడంటే రోమపత్రిక 8:11 వాక్యం. మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసుని లేపిన వాడి చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా ఎవరైనా జీవిస్తుంది. అదే ఈ గుమ్మం ఇవి ఉంటారు కదా. ఏది నీళ్ళ గుమ్మం ఉంటే మాత్రం నీ ఏమవుతుంది? నీ చచ్చిపోతే నీ శరీరం ఏమవుతుంది? రూపాంతరం చెందుతుంది. యేసుకి ఎలాగా రూపాంతరం ఎదురు చేశారు? ఆత్మ వలన. ఆత్మ వలన ఏసయ్యమైంది. ఆత్మ నీలోని నివసించిన నీలో ఏమవుతుంది? అందుకని నేను ఈ ఆదివారం చర్చలు చెప్పిన అప్పసరి గారు 1 అధ్యాయం 1 అధ్యాయంలో 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. యోహాను నీళ్ళలో బాప్తిసము ఇచ్చారు గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందెదరని. అదే రెండు బాప్తిసం ఉంది. నీళ్ళలో బాప్తిసం ఎక్కడండి? నీళ్ళలో బాప్తిసం. రెండు. పరిశుద్ధాత్మ. ఒకటి ఏమండి?
నీళ్ళు రెండు స్తోత్రం. యోహన్న గారు ఎలాగ చేశారు అనగా బాప్తిస్మా అనే పదానికి అర్థం చెప్పండి. గ్రీక్ బాప్తిస్మా అనే పదానికి అర్థం ఆదివారం నా చర్చలు చెప్పండి పిల్లలు. మునగడం, డిప్. అంటే బాప్తిస్మా అనే పదానికి అర్థం మునగడం. యోహన్న గారు నీటిలో ఎలాగ మునిగారు అనగా పరిశుద్ధాత్మలు దేవుడు నేను ఏం చేస్తుంది ఓ ముట్టుతాడు ముట్టుగాలి సోదరు కలిగింది. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే యోహన్న గారు ఏసైకి చేశారు నీటిలో ముంచారు అవును కదా. అలాగే నీ కూడా పరిశుద్ధాత్మ నదిలే కావాలి సోదరు కలిగింది. అందుకే కొందరు ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ నదిలో ఏం చేయలేదు కానీ పాట పాడుతారు రండి రండి. మునకుండా పాడాడు వీడు. నేను మునగడా తమ్ముడు మరి మునకుండా ఎలా పాట వచ్చేది? బైబిల్ మొత్తం తెగుతుంటే దాదాపు 10 విధములు ఏముంది 10 విధముల స్నానం ఉంది బాప్తిస్మం ఉంది. మనకు అవసరమైంది రెండే బాప్తిస్మం. ఏదో మనకు అవసరమైన ఒకటి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామములో నీటిలో మునిగి బాప్తిస్మం. రెండవది బాప్తిస్మం కావాలి. మీరందరూ చల్ల నీళ్ళు బాప్తిస్మం పొందారు మనమందరూ. అందుకని నీ చల్లగా కూర్చున్నారు పాటల్లో పాడితే ఆరాధన చేసే ఉంది చల్ల నీళ్ళతో చేసినట్టే ఉంది. అదే ఎవరికి చేసినది. సో హల్లెలూయా. నేను ఎవరికి చెప్తున్నారు నాకు అర్థం అవుతుంది. యోహాను ఇచ్చిన బాప్తిసం చల్లగా ఉంటుంది. దేవుడు ఇచ్చిన ఆత్మ ఇచ్చిన బాప్తిసం వేడి ఉంటుంది. అలాగే వేడి వేడి నీకెందుకు వేడి యోహాను బాప్తిసం హలో సంఘ బిడ్డలారా స్తోత్రం కలిగిన అర్థం అవ్వలేదు. యేసు ప్రభు నీకొద్దా? యేసు ప్రభు ఎవరికైనా బాప్తిసం ఇచ్చారా? యేసు ప్రభు వారు ఎవరికైనా బాప్తిసం ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? యేసుక్రీస్తు వారు ఎందుకు బాప్తిసం ఇవ్వలేరు? ఆయన ఇంకొక బాప్తిసమా ఇవ్వడానికి కాబట్టి ఆయన ఎవరికి ఏం చేయలేదు. స్తోత్రం కలిగిన పరిశుద్ధాత్మ అగ్ని పరిశుద్ధాత్మ బాప్తిస్మ మనము పొందుకోవాలి. 7 వాక్యం ఉంది అది దానికి. అక్కడికైనా వెళ్ళి మత్తయి సువార్త నేర్చుకున్నప్పుడు చెప్తారు దేవుడికి స్తోత్రం కలిగిన. సంఘ బిడ్డలు ఏం చేయాలి? ఈ గుమ్మములు రావాలి. ఈ గుమ్మల నుండి ఎలాగ రావాలి? నీళ్ళు పరిశుద్ధాత్మలు బాప్తిస్మ పొందిన వాడు పరిశుద్ధాత్మ నింపాలి. ఏంటంటే పరిశుద్ధాత్మలు నింపబడి ఒకరోజు కాదు అపోస్తలుల కార్యములు 13 చోట్ల పరిశుద్ధాత్మ నింపబడినట్టుగా రాయబడింది. స్తోత్రం కలిగింది కనుక అది ఎఫెసీ పత్రికలకు వచ్చినప్పుడు పౌలు గారు ఎఫెసీయులున్న సంఘ బిడ్డలకు చెప్పిన మాట ఏమనగండి 5వ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 17 నుండి కిందకి చదవద్దండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. అదే స్తోత్రం కలిగిన ఆత్మలు ఏమవ్వాలి? పూర్ణులుగా మారి సంఘ బిడ్డలు సంఘములున్న ప్రతి బిడ్డలు ఆత్మలు పూర్ణులుగా మారాలి. ఆత్మలు నింపబడాలి. స్తోత్రం కలిగిన నీకు అర్థమవ్వలేదండి నేను చెప్పిన మాట సరిగా ఆలోచించండి. యేసుక్రీస్తు ఈ లోకమునికి మనిషావతారము ధరించుకొని వచ్చినప్పుడు ఆ ధరించుకోవడానికి యేసయ్యకి ఒక శరీరము అవసరం. అవును కదా? అలాగే అయితే పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఆయనకు కూడా శరీరం. అదే దేవుడు చెప్పుతుంది నీ దేవుని ఆలయం. దేవుడు పరిశుద్ధాత్మ నీలోనిలో అదో సంగమా నీలోనిదే దేవుడి ఆత్మ నివసించిన ఆ ఆలయముగా ఉన్నా. అందుకని ప్రతి దినము ఈ ఆలయం ఏమవ్వాలి? పూర్ణంగా
నిర్గమకాండ 40 అధ్యాయములు అక్కడ గూడారం కట్టినప్పుడు ఏమైంది? ఆ గూడాల లోపలికి దేవుడు మహిమ నింపారని బైబిల్లో రాయబడి ఉంది. అన్ని పని జరిగిన తర్వాత ఆత్మ అంటే దేవుడు మహిమ ఏమైంది? దేవాలయ లోపలికి ఏమైందండి? నింపబడింది. సాలోమోను గారు దేవాలయం కట్టినప్పుడు ఆ ప్రతిష్టా దినములు ఆ వారందరూ దేవునికి అత్యుత్తములో దేవునికి స్తుతులు స్తోత్రం అర్పించి ఆరాధించినప్పుడు దేవుడు మహిమ దేవాలయ లోపలికి దిగి వచ్చారు. ఆ దేవాలయ లోపలలో 120 మంది యాజకుడు దేవునికి ఆరాధన చేసి ఉండేది. ఆరాధన చేసి ఉండగా ఆత్మ అంటే దేవుడు మహిమ దిగి వచ్చినప్పుడు 120 మంది మనుషులు అక్కడ ఆరాధన చేయకుండా బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు బయటికి వెళ్ళారు? అది నిండిపోయింది. ఆత్మ నింపిన చోట్ల ఎవరు ఉండరు. ఫ్లష్ జడం శరీరం ఉండదు. అదే భారీ ఉండదు. హలో, ఆత్మ నిండిన కాడ శరీరానికి స్థానం లేదు. ఆత్మ నిండకపోతే శరీరమే నిండిపోద్ది. అదే విధంగా కాదా 120 మంది శిష్యులు ఒక్కరి టోటల్ కూడి పాటలు పాడి ఆరాధించినప్పుడు ఎవరు దిగి వచ్చారు? చెప్పండి, చదవండి. అప్పొస్తలుల 2వ అధ్యాయం 1 నుండి చదవండి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అప్పుడు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం ఒకటి. ఆ ధ్వని ఆ ఆత్మ దిగి వచ్చినప్పుడు ఫస్ట్ ఏముందండి? ధ్వని ఎక్కడికి వచ్చారు? ధ్వని ఎక్కడికి వచ్చింది? చెవులకి ధ్వని. ఆత్మ దిగి వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్కడ తాకేది? చెవులు స్పర్శ పొందింది. ఆత్మ దిగితే అక్కడే పడేది. సౌండ్ ధ్వని అంటే సౌండ్. తర్వాత ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు ఆ ఇల్లన్నీ ఏమైంది? ఇల్లన్నీ నిండితే ఏమొస్తుంది? ఇల్లు నిండితే ఏమొస్తుంది? వాసన వస్తుంది. మాట సువాసన వచ్చింది. ఎప్పుడు ఫస్ట్ ఎక్కడికి వచ్చి చెవికి, 2 ఎక్కడికి మోపుకి ఆత్మ తాకింది. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినవి. 2 ఎక్కడికి వచ్చింది? కన్నికి అగ్ని జ్వాల వంటి కనబడింది. 4కి స్తోత్రం కలిగింది. 5 చదవమ్మా. వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరి పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్కు శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. పరిశుద్ధాత్మ వాళ్ళకి నిండినప్పుడు చర్మములు దేవుడు ఆత్మ తాకింది. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి దిగితే ఎక్కడెక్కడ పనిచేస్తుంది? పంచేంద్రములు దేవుడు ఆత్మ పనిచేస్తుంది. అందుకే శరీరం బయటకు వస్తుంది. శరీర క్రియలు ప్రాబ్లం గానే అనిపించట్లేదు. నీకు అది అవసరం లేదు. అందరూ ఏం చేశారు అంటే నేను ఇక్కడ చెప్పింది నట్టుగా ఉన్నాను. ఆదివారం కలిసి కూడా చెప్పారు. ఒక 2 తాగుబోతే ఏం చేశారంటే ఒక ఓడ ఎక్కి యువతలకి అవతలకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారంటే రాత్రి 8కి స్టార్ట్ అయింది. ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? రాత్రి 8కి స్టార్ట్ అయింది. తెల్లవారి 6 అయినప్పుడు కూడా అవతల ఏటైంది. నీకు ఎందుకు మీరు కూడా ఇప్పుడు అదే చేస్తున్నారు. నీ దాడి కాబట్టి సొంత శక్తితో నీ ఎక్కడికి వెళ్ళడానికి అవతలకి ప్రయత్నించడానికి వెళ్తున్నదమ్మా. నీ నీటి ఓడిపోతుందమ్మా. ఆ గట్టికి ఇప్పడానికి నీలోనికి దేవుడి శక్తి దిగుతుంది. అన్ని శక్తి రాత్రి విడుదల పెద్ద పెద్ద కంపెనీకి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. అక్కడ కొన్ని మిషనీలుగా సౌండ్ అవుతుంది. కొన్ని మిషన్ ఏమవుతుంది? కటకట. కొన్ని మిషన్ ఏమవుతున్నా వేరొక తీయలేదు. సోదరం కలిగిన అదంటే కరెంట్ శక్తి వచ్చినప్పుడు కొందరు ఎప్పుడైనా చెప్పినట్టుగా చెప్తారు. కొందరు చెప్పినారంటే నూనె పాత్ర వచ్చిన సంఘం ఎక్కువ కేకలండి.
జోని పాస్ చర్చకి వస్తే సంఘ బిడ్డలకి ఏమవుతుంది? అందుకే కేకలే వేయడానికి మీరు వచ్చారా? ఇక్కడ లక్ష్మీవారి సందే ఉంది కదా, పసుల సందే ఉంది అంటే అక్కడ వచ్చి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? వెళ్ళినప్పుడు ఎలాగవుతుంది? ఎందుకు గోలే అవుతున్నారు? జనాలు అక్కడ గోల పెట్టారు, గోల కోసం వచ్చారు. అది గోల బయటికి ఉన్న వరకు గోల, లోపల ఉన్నవాడు ఎవడో కొంటున్నాడు, ఎవడో అమ్ముతున్నాడు. అదే బయటికి ఉన్నవాడు వినినప్పుడు ఇది గోలగా అనిపిస్తుంది, అనిపిస్తున్నారు. కానీ లోపల ఉన్న బిడ్డ కొనుక్కున్నారు, అమ్ముతున్నారు. ఈ దేవుడి దగ్గర ఏదో పొందుకున్నారు, దేవుడి దగ్గర అమ్ముతున్నారు. ఎలిజబెత్ దగ్గరికి మరియా వచ్చారు. ఎలిజబెత్ దగ్గరికి ఎవరు వచ్చారు? మరియా వచ్చి మరియా ఎలిజబెత్ కి చూసి ఏం చేశారు? 6 నెలల వరకు అమ్మ బయటికి రాలే. ఎవరు? ఎలిజబెత్ అమ్మ. ఎందుకు? కొట్రాగే కరెక్ట్ గా సరే అండి. అమ్మ ఇప్పుడే వయసు అందా? అదే మీరు చదవలేదు. అందుకే ముసలితనం ఉండినప్పుడు అమ్మ గర్భం ధరించినప్పుడు ఊళ్ళో వాడు ఏం చేస్తుంది? ఎగటాగా అడుగు. అందుకని అమ్మ ఏం చేశారు? 6 నెలల వరకు ఏం చేశారు? కృప చెందిన మరి అక్కడికి వచ్చారు. మరి వచ్చినప్పుడు ఏం చేయాలి? అమ్మో వందనాలు చెప్పినప్పుడు ఏమైంది? ఏం చేశారు? ఎందుకు చెందారు? మరియ కడుపులు ఎవరున్నారు? ఆ యేసయ్య చెప్పిన వాగ్దానాలు వినినప్పుడు యోగనగర కదలండి. ఈ లోపలి దేవుడి శక్తి, దేవుడి స్వరం వినినప్పుడు కదలలేని వ్యక్తి ఏమవుతాడు? కదలిపోతాడు. ఈ జీవితంలో వాగ్దానం చేస్తున్నాము, కదలిపోయాడు. అమ్మా వందనమును చెప్పినప్పుడు ఆ స్వరం వినినప్పుడు యోహన్న గారు ఏం చేశారు? ఆత్మలో ఏమైంది? గన్లే ఏం చేశారు? ఎక్కడే? ఇంత పెద్ద చట్లు ఎందుకు ఆత్మ తాగడంటే ఏది చిన్న చోటలు కూడా ఏమంటే చిన్న చోట్ల గెంతలు పైకి ఎంత పెద్ద చోటలు కూడా బియ్యం బస్తా వల్ల కూర్చుంటాం. మళ్ళీ చెప్తున్నాం కళ్ళ కొలికి మేము వెళ్తాం. ఇదే ఒక తల అవుతుంది. వాక్యం విన్నప్పుడు అది నిన్ను స్పందించినప్పుడు నీ ఎలా వాక్య సరిగా పీతర్ గారు అందించినప్పుడు వినిన వారిలో ఏం జరిగింది? విన్నవారు వారి హృదయములకి నొచ్చి పొందింది. నొచ్చినప్పుడు వారు సైలెంట్ గా కూర్చోలేదు. ప్రతి వారేం చేశారు? రెస్పాండర్ ఏం చెప్తుంది? ఏది స్పందించారు? సహోదరులారా మేమేం చేయాలి? అది వాక్య సరిగా వింటే నోరు మూయరు. వాక్య సరిగా వింటే నోరు మూయరు. అది నోరు తెలిసి ఏం చేయాలి? అపోస్తలుల ఎంత? 2:38 కదా, 37 నుండి చదువు. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా అమ్మా ఆ 36 నుండి చదవమ్మా.
మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని దేవుడు దేవదాసుడు 17 నుండి 2 నుండి నిలబడి పౌలు గారు పీతరు గారు 11 అపోస్తలుల మధ్యలో పీతరు గారు ఒకడు నిలబడి వాక్య ప్రజలు చేసినప్పుడు ఏమంటే ఆ వాక్యం వినినప్పుడు వారి హృదయంలో ఏమైంది? నొచ్చుకున్నప్పుడు వారేం చేయలేదు. సహోదరులారా ఏమి చేయలేదు. సరి అయిన వాక్యం వినిన సైలెంట్ గా కూర్చుంటే ఆయన అర్థం ఏమంటే ఆ వాక్యం నేనేం చేయలేదు. అయ్యా మూల భాషలో పొడవ పడింది. సరైన పొడవ పడినప్పుడు నోరేమంటారు? నొప్పి వస్తుంది. ఎక్కడ వస్తుందండి? వాక్యం వెళ్ళినప్పుడు నీకు నొప్పి రాలేకపోతే నీలో ఏదో ఏదో సాగు జరిగిందంట. వాక్యం స్పందించండి. వాక్యం వెళ్ళినప్పుడు when they were crushed in themselves, they responded and said, we have done this to Jesus. వారు యేసయ్యను అలా తొక్కేశారని వాళ్ళకి అర్థమయ్యేసరికి దీనికి పరిహారంగా మేము ఏం చేయాలి? మన ఒకే భాషలో మాత్రం చదివినప్పుడు ఇక్కడ వేరే వేరే రకరకాల ఇంగ్లీష్ బైబిల్ చదివితే వేరే వేరే అర్థం వస్తే అప్పుడు మనకి ఎలాగా అంటే మీరు యేసయ్యకి సిలువ వేశారని చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో అనిపించింది, ఊరిని మేమే నిజంగా యేసయ్యని తొక్కి చంపేశామా, దీనికి మేమేం చెయ్యాలి? సహోదరులారా మేమేమి చేతుమని పేతురు ఎంత ధైర్యంగా ప్రోత్సాహం బాగుందని మంచి స్పోర్ట్స్ విన్నప్పుడు ఏం చేయాలి? నీళ్ళు వేస్తే ఏమవుతుంది? నీ ఎందుకలా చెయ్యలేదు? నీ విన్న వాకి నా జీవితం జరిగిన కాక నీ స్తోత్రం నేను చెప్పినదంటే లోగోస్ అంటే ఆ లోగోస్ నీ హృదయంలో లోగోస్ అంటే రాయబడిన వాక్యం. నీవే అంటే శరీరధారిగా మారుతుంది. చెప్పబడిన వాక్యం నేను ఈ బైబిల్ రాయబడిన వాక్యం చెప్పినప్పుడు నీ హృదయం కదా పడినప్పుడు ఏమవుతుంది? అప్పుడు నీవే అంటే నీకేది అవసరం అదిగా మారుతుంది. సోదరం కలిగింది. దేవుడు వాక్యం చెప్పినప్పుడు నీకు విడుదల కావాలంటే అది విడుదలగా మారుతుంది. నీకు స్వస్థత కావాలంటే అది స్వస్థతగా మారుతుంది. అద్భుతం జరగాలంటే అద్భుతంగా మారుతుంది. ఆ వాక్యాన్ని స్పందిస్తే ఆ విడుదల జరుగుతుంది. ఆ వాక్యాన్ని స్పందిస్తే లాభ మారుతుంది. ఆ వాక్యాన్ని స్పందిస్తే అద్భుతం జరుగుతుంది. ఆ వాక్యాన్ని స్పందిస్తే చూసినప్పుడు భయం వస్తున్నారు. కథలు ఎన్ని చెప్పినా కానీ నాకది నో ప్రాబ్లం. పొందవలసిన ఏది నీ జీవితంలోకి రాదు. అందే అది రావాలంటే ఒకే మార్గం వాక్యం విన్నప్పుడు మీరు స్పందించి అది నా జీవితంలో ఆత్మ నది అంటే నీరు ఉప్పొంగాలి. సోదరం ఎస్రా అదే చోటలు నిలబడి దేవుని వాక్య పరిచయం చేశారు. దేవునికి సోదరం ఈ రాత్రి పరిశుద్ధాత్మ నది రావాలి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37-38 వాక్యం చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయము. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వచ్చురు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని.
30 ఆ పండుగలు ఆ పండుగలు మహాదినములు అంత్యదినములు యేసు నిలిచి ఎవరైనా ఒకటికి దాహం రావాలి. తర్వాత నా దగ్గరికి వచ్చి దాహం తీర్చు. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు. 3 మాట అక్కడ రాయబడింది. దాహం ఉండాలి, 2 వచ్చి దాహం తీర్చుకో, 3 అదే నీ కడుపు నుండి జీవజల నది 3 కార్యములు జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడికి ఆ దేవుడి ఆత్మ నీకు పొందాలంటే నీకేం కావాలి? దాహం ఉండాలి. 42 కీర్తనము మొదటి చదవద్దు. మొదటి వచనం ఏంటి? దుప్పి నీటి వాడు కొరకు ఆశపడినట్టుగా నా ప్రాణము నీటి కోసం ఎంత ఆశ ఉందో అదే విధంగా ఆత్మ పొందడానికి నీ ఏముండాలి? ఆశ ఉండాలి, దాహం ఉండే నిశ్చయంగా ఆత్మ పొందడానికి ఏం లేదు. రెండవది నీ వచ్చి నా దగ్గరకు నుంచి ఏం చేయాలి? అడుగు ఏం చేయాలి? తాగితే ఏమవుతుంది? దాని మాత్రం కాదు, అది నీ కడుపులో నుండి జీవజల నది. కడుపు పుల్లాయి నోటి నుంచి ఏమవుతుంది? ఇది అందరికీ కడుపులు ఆత్మశక్తి పరిశుద్ధాత్మ శక్తి అలాగే కావాలి. ఈ కాలంలో దేవునికి స్తోత్రం. అమెరికన్ శక్తి డోలర్ మీద, ఏ మీద? డాలర్. రక్షణ శక్తి దేని మీద? బోర్డు మీద. స్తోత్రం. జాపాడర శక్తికి రేట్లు జ్ఞానం. స్తోత్రం. సంఘ శక్తి ఎక్కడ? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మని పదానికి ఏమంటే గ్రీక్ భాషలో ఏమంటే డైనోమిట్. డైనోమిట్ అంటే డునోమిట్. పరిశుద్ధాత్మ శక్తికి ఏమండి? డునోమిట్ నుండి ఏమొచ్చింది? డైనోమిట్ వచ్చింది. డైనోమిట్ దేనికి? కోరి ఎక్కడ ఉందో కోరి, ఆ కోరి లోపలికి ఏం పెట్టి ఆ కోరికి లోపలికి పెట్టిస్తే పేరుతుంది. దేవునికి స్తోత్రం. ఈ శక్తి నీలోనికి వస్తే నీ పేరుతో తండ్రి, నీ పేరు కొట్టండి తండ్రి. డబ్బు మాత్రం అభివృద్ధి ఆ గట్టు విప్పడానికి ఈ శక్తి చాలు. ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. స్తోత్ర. జ్ఞాన శక్తి రావాలంటే పరిశుద్ధాత్మ శక్తి వస్తే చాలు. స్తోత్రం. భూమి శక్తి పారవేయడానికి శక్తి చాలు. పరిశుద్ధ శక్తి అద్భుతం జరుగుతుంది. స్తోత్రం. ఆ శక్తి కొందరు వీళ్ళకి చెప్పాలి. శక్తిలో ఒకటి నింపాలి, రెండోది ఏం చేయాలి? కప్పాలి. దీనికి ఆత్మ ఏం చేయాలి? కప్పుకోవాలి. అంటే శిష్యుడికి చెప్పారు కదా, లూకాసువార్త 24వ వాక్యంలో 24వ అధ్యాయంలో పైనుండి శక్తి కమ్ముకున్న వరకు నీ ఎక్కడ ఉండాలి? ఈ శక్తి భూమి నుండి శక్తి కాదండి, పైనున్న శక్తి. హలో, ఎందుకు శక్తిని కమ్ముకోవాలి అని చెప్పడం? నా వాక్యం దొరికినా చదవండి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. నీ పొందు వరకు అని నీ బైబిల్లో వేరే బైబిల్ చదివితే పైనుండే శక్తి ధరించుకోవాలి. ఏం చేయాలి? శక్తి ఏం చేయాలి? ఎందుకు ధరించుకోవాలి? ఎందుకు శక్తి ధరించుకోవాలి? చంద్ర మండలంలో దిగారు కదా, ఎవరెవరు దిగారు?
చంద్రమండలంలో ఎవరు దిగారు? చంద్రమండలంలో ఎవరు దిగారు? చదువుకున్న మనకు మేమే దిగామని చెప్పారు. యూరీ గగరేన్, ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. స్తోత్రం కలిగినపోనండి దేవునికి స్తోత్రం. వారు ఎక్కడ దిగి ఎలాగ దిగారు? మీరు చూసిన ట్రైన్ లేదు. ఆ దిగినప్పుడు ఎలా ఉండేది వారి శరీరం? నీకే ఏదో వస్త్రం ధరించుకొని ఆ చంద్రమండలంలో అది లేకపోతే ఏమవుతుంది? కాలిపోతుంది. పేలిపోతారు, ఆ శరీరం పేలిపోద్ది. అది లేకపోతే అది చచ్చిపోతుంది. అప్పుడు నీలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ధరించుకున్న కారణం ఏమంటే, ఎందుకు ధరించుకుంటే గలాతీ పత్రికలో రాయబడిన గలాతీ పత్రిక రాయబడిన శరీర క్రియలు నీలోనిలో జరగదుకుండా దానిని జయించడానికి ఈ కవర్కి నీకు కావాలి. శరీర క్రియ ఎక్కడ ఉంది? లోపల. దానిపైన ఎవరుంది? శక్తి ఆ ధరించుకున్న కాబట్టి నా బట్టలు ధరించినట్టుగా ఆత్మశక్తి ధరిస్తే ఎవరు నిన్ను పని చేయరు, శరీర క్రియలు పని చేయరు. దాన్ని జయించడానికి, శరీర క్రియలు జయించడానికి ఆత్మశక్తిని ధరించుకోవాలి. అర్థమైన అవునా? ఆత్మశక్తి ఏది? రాలేదు. అందరిలో ఏం లేదు. అందుకే ప్రభువు అవుతుంది. అనుకోనండి. అప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమండి? ఏదండి? దేవునికి ఏ కుమ్మారండి? ద్వారకుమ్మం. స్తోత్రం కలిగిన ఏడామది చూడండి. నగమయ గ్రంథం 3వ అధ్యాయం 26, 27 వాక్యం. నీటి కుమ్మము. స్తోత్రం కలిగిన వాటర్ గేట్ అని చెప్తున్నారు. ఏ కుమ్మండి? నీటి కుమ్మం. ఇది ఎక్కడ ఉంటే ఈ కుమ్మం అక్కడే ఎవరు నిలవలేదు. నగమయ గ్రంథం స్తోత్రం ఎస్రా పుస్తకం చూడండి 8వ అధ్యాయము 1 నుండి చూడండి. ఒక నిమిషం నగమయ గ్రంథం 8:1 నుండి 3 వరకు చదవండి. నగమయ గ్రంథం 8వ అధ్యాయము 1 నుండి 3 వరకు. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోసే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అని శాస్త్రితో చెప్పగా చూడు ఏ గుమ్మం దగ్గర నిలబడి నీటి గుమ్మం. నీటి గుమ్మం అని చెప్పడు దేవుని వాక్యానికి సాదృశ్యం. కొన్ని సంఘములు ఏం లేదు. ఎంత ఉంది? 15-20 నిమిషాలు. ఎక్కువ ఏముంది? పాట అల్లరి. అమ్మ ఒక పాట, చెల్లి ఒక పాట, అక్క ఒక పాట, జోగి ఒక పాట, రాజేష్ ఒక పాట, అన్ని పాడుకొచ్చారు. పాట అలాగే కాదండి. ఆరాధనకి వచ్చినప్పుడు అందరికి తెలిసిన పాట అందరూ కలిసి ఏం చేయాలి? కొందరికి తెలియలేని పాట పాడుతున్నారు. తెలియలేని పాటని ఒంటరిగా పాట. ఆరాధనకి పాట సుబ్రహ్మణ్యం అనుకుంటున్నారు. ఆరాధనకి పాట పాడినప్పుడు ఏ పాట పాడాలి? కొందరికి తెలియదు కాదు, అందరికి తెలిసిన పాట. బాకీ అందరూ మోగ దేవతల్లాగా సైకిల్ తీసుకుని చూస్తుంటారు. చప్పట్ల తోటి సహకరిస్తే చాలు పాట పాడాలి. ఆరాధన ఏం చేస్తున్నారా? అందరికి తెలిసిన పాట పాడాలి. దేవుడికి సొంతం. అలాగే పాటకు ఆరాధన పాడితే అందరికి ఏమవుతుంది? అలాగే బైబిల్ అలాగే అందరూ కలిసి పాడినప్పుడు దేవుడు మహిమ దేవాలయ లోపల దిగి అందరికి తెలిసిన పాట చేయాలి, పాడాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. తెలియలేని పాటకు శుక్రవారం ప్రార్థనకి పాట ఉంది. శుక్రవారం ప్రార్థన పాడి నేర్పించిన తర్వాత ఆదివారం చర్చకి వచ్చి తెలిసిన పాట పాడండి. ఎవరికి చెప్తుందండి? శుక్రవారం రారు కదా, ఆదివారం దాన్ని
ఇంకా సమయం పోయిన రోజు కొంచెం ఎక్కువ అయిపోయింది. ఈసారి 1000 రూపాయలు లెక్కన పోయిన రోజు ఎక్కువ కొంచెం మాట్లాడుకోరు. అందుకని కొంచెం ఇచ్చిన విషయం కాదు, అందరికీ నొప్పి జరగదు. అందుకని నొప్పి లేకుండా ఈ రోజు తప్పడానికి సిద్ధపడేది. హలో వినండి, ఈ దేవుని వాక్యం ఏంటి? దేవుని వాక్యము ప్రకటించాలి. స్తోత్రం. ఒకవేళ కరెక్ట్ వాక్యం ప్రకటించినట్టు వారం వారం అది వాక్యం ప్రకటిస్తే దేవునికి ఒక రాయి పగల లేదు అనుకో, మళ్ళీ మళ్ళీ దాని మీద కొట్టితే ఏమవుతుంది? అది కరెక్ట్ గా దేవుడి వాక్యం సంగతో కరెక్ట్ గా వాక్యం పరిచయం చేయగలిగితే అనుకో, ఎంత కఠిన మనస్సు కలిగిన వాడైతే ఒక్క దినం నేను వాక్యం చెప్తున్నారని వాక్యమైన వాక్యమైన వాక్యం చెప్పిన వలన నీలో నేను కట్టుతుంది. ఏం కలుగుతుంది? నీలో నేను కన్వర్షన్ కలుగుతుంది. నీ మనసుకున్న చెత్త చెతారమన్నీ వాక్యమైన నీళ్ళు పడినప్పుడు ఏమవుతుంది? పడుతుంది. వాక్యం అవసరము. గారు అక్కడ నిలబడి దేవుడు వాక్యం ఏం చేశారు? ప్రకటించారు. ఎక్కడ? అక్కడ కూడి వచ్చిన ప్రజల దగ్గర దేవుడు వాక్యము అందుకే యేసు ప్రభువు కూడి వచ్చిన శిష్యులతోని వాక్యం చెప్పినప్పుడు 3 దినములు వారికి ఏముండలేదు. ఇప్పుడు కొందరు వాక్యం చెప్తే కొనుకే కొనుకు, ఇంకా కొందరు పాస్కి వెళ్తారు, ఇంకా కొందరు లోనకు వస్తారు. హల్లెలూయా. చర్చిలో జరిగిన విషయాలే. పాస్టర్ గారు తప్పు కాదు, వాక్యం మంచిదే, చెప్పినది ఏం లేదు, లోయలు లేదు. అంటే ఆదామునికి దేవుడు చెప్పారు, నీ తోటను ఏం చేయాలి? కడపాలి. తోట నడిపిన వాడు ఫస్ట్ ఎవరు నడుస్తుంది? మీ ఇంటికి నీళ్ళు విందులు తీసుకొని వెళ్ళినప్పుడు మోసుకున్న వాడు ఫస్ట్ ఏమో, తర్వాత ఇంటిలో ఉన్న వాడికి కనిపిస్తుంది. ఫస్ట్ మనలోనికి పరిశుద్ధంగా దేవుడు కనిపిస్తుంది. అందుకే వాక్య పరిచయకి ఘనమైనది, దేవుడికి స్తోత్రం కలిగిన వాక్యమే ఘనమైనది. పౌలు గారు ఎక్కడికి వెళ్తే క్రీస్తు దేవుడు అన్ని తెలియపరిచేది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం తక్కువ, అల్లరి కూడలు పాటలు, ఊదనం, పడిపోవడం. నేను కూడా ముట్టతో కొందరు పడిపోతుంది. దేవుడికి స్తోత్రం. అది కాదు మనకు ముఖ్యం. మనకు ముఖ్యమే కావాలి వాక్యం. దేవుడికి స్తోత్రం. అల్లెలూయా చెప్పండి. దేవుడు కూడా ముఖ్యంగా ఇచ్చినట్టు వాక్యం మనకి. దేవుడికి స్తోత్రం. వాక్యం అన్నింటికంటే ఘనమైనది. స్తోత్రం కలిగింది. ఉదాహరణ సంఘ లోపల ఏం చేయలేదు, వాక్య పరిచయం తక్కువగా కనిపిస్తున్నారు. వాక్యం చెప్పిన వారికి అక్కర్లేదు. నేను తెలియదు. అపోస్తల గారు 17 వద్దు చదవద్దు. పౌలు గారు ఒక స్థలంలో వాక్య పరిచయం చేశారు. 17 ఇంటికి వెళ్ళి చదివితే ఎక్కడ? అరేబా పరాడు పైన నిలబడి దేవుడు వాక్య పరిచయం చేసినప్పుడు ఏం చెప్పారండి? అది అంటే కొన్ని చరిత్ర పుస్తకములు ఉన్న విషయములు చెప్పుకొని వాక్య పరిచయం. ఒక్కడు కూడా మారు మనసు పొందలే. ఒక్కడు కూడా నీ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదివి చూడండి. ఒక్కరు కూడా మారు మనసు పొందలేదు. సరైన వాక్యం ఎక్కడ ప్రకటించారు అక్కడ అందరూ ఏమైంది? చదవండి 17 ఇంగ్లీష్ రాదండి. ఏదైనా 17-19 అంతటా వారు అతని వెంట పెట్టుకొని ఆలయవకు అను సభ యొద్దకు తీసుకొని పోయి, మేము చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? నూతన బోధ ఏంట్రా బాబు? బైబిల్ చెప్పరా, వాక్య పరిచయం చేసిరా. దేవుడికి స్తోత్రం కలిగించాలి. దేవుడు చెప్పిన కాడి పెద్ద మీటింగ్ చెప్పినప్పుడు యేసు గురించి చెప్పండి. యేసు లేకుండా సువార్త ప్రకటించకూడదు. యేసు లేకుండా సువార్త యేసు ఉన్న పాట పాడండి. హలో, అందరికీ వాక్య పరిచయం చేస్తున్నారు. సంస్కృతం చెప్పుకొని నీ ఎందుకు నీకు అందరూ ఏసయ్య వాక్యం చెప్పరా?
ఆ చెప్పిన వాక్యం వల్ల ఎవరు కూడా ఏమవరు. ఇది చెప్పి నేను చూడండి సోదరి, ఈ వాక్యం మనకి ఒక సత్యం ఉంది. ఎందుకంటే నేను పంపిన వాక్యము వాక్యం చెప్పండి వ్యర్థంగా తిరిగి రాదు, వ్యర్థంగా తిరిగి రాదు, పని చేసి తిరిగి వస్తుంది. దేవుని వాక్యం మనం పంపిస్తే ఆ వాక్యం తిరిగి రాదు, ఆ పని చేస్తే తిరిగి వస్తుంది. ఈ కాలంలో సంఘములు బయట దేవుని వాక్యము పరిచయం జరగాలి. పాటకి ఎదురు కావాలి, పాట నాకు తెలియదు కానీ ఇష్టమే కానీ మంచి పాట పాడితే నేను కూడా తల ఊగిపోతాను. సోదరం కలిగింది మంచి పాట పాడాలి, డిస్కో పాట పాడితే నేను కదలదు. దేవునికి సోదరం కలిగింది. పాట పాడినప్పుడు ఆయన అర్థం తెలిసింది. పాట పాడింది ఏదైనా సారాంశం ఉందో చూడండి. ఏసై గురించి, నీ గురించి, రాకడ గురించి, అది గురించి ఏదైనా ఒక అంశం ఉంటే అది వింటడానికి ఏమవుతుంది, ఇష్టం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అది నేను చెప్పుకొని వచ్చినది. హలో, దేవునికి సమయం ఉంది, అందుకని స్తోత్రం కలిగిన కనుక ఏంటంటే దేవుని వాక్య పరిచర్య అవసరము. దేవునికి స్తోత్రం. అందుకని ఈ గుమ్మం కట్టాలి. ఏ గుమ్మం? నీటి గుమ్మం ఏం చేయాలి? కట్టండి. అప్పుడు వాక్య పరిచర్య బాగా జరుగుతుంది. మన చర్చలు 2 గంటల వాక్య పరిచయం, ఒక ఫస్ట్ అధ్యక్షుడు గారు ఒక వాక్య పరిచయం ఇస్తుంది, చివరికి నేనే చేస్తున్నారు. గంట కరెక్ట్ గంట సోదరు. ఏదైనా మీటింగ్ అంతా కొంచెం తగ్గించాను కానీ ఈ 1 గంట వాక్యం చెప్పలేకపోతే మాకేమో ఏదో కడుపు నింపినట్టు సోదరు. అందుకని నేను కరెక్ట్ గా సమయం చూసి వాక్య పరిచయం చేస్తున్నారు. దేవుడికి సోదరు. ఇక్కడ మాత్రం కదా, ఎక్కడైనా మీటింగ్కి వెళ్తే కూడా అక్కడ కూడా 1 గంట కూడా ఏం చేస్తున్నారు, వాక్య పరిచయం చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగింది. కొన్ని సంఘంలోకి వెళ్ళినప్పుడు 45 మినిట్ మనకి ఇస్తున్నారు. అలాగే చెప్పిన 45 నిమిషాలు వాక్యం చెప్తారు. ఎంత సమయం ఇస్తారో అంత స్తోత్రం కలిగింది. నాకు దాదాపు ఏమవుతున్నారు 1 గంట 15 అయ్యగారికి వాక్యం ఇచ్చారు. అప్ప అయ్యగారు నా భార్య అప్పుడు వచ్చి మనం ఇద్దరు కలిసి ఒక పాట పోరా, నీ భార్యకి పిలిచి ఇప్పుడు పాట పాడడానికి నేను పిలిచిన వాక్యం చెప్పడానికి. అప్పుడైతే నా భార్య కూడా తోడుగా నిలబడి వాక్యం చెప్పడానికి నీ భార్యకి తోడు పాట అభివాదం మేరకు ఏమవుతున్నారండి. ఎందుకంటే పాట పాడితే మాత్రం వాక్యం వస్తుంది, రాదు. ఇంకొక 5 నిమిషాలు కూడా అయితే పిల్లలు కూడా తీసుకొస్తారు, పాడతారు. పాట పాడదు కదండి. ఈ వాక్య పరిచయం చేసిన తర్వాత అందుకు సంబంధించిన ఒక పాట పాడి అందరికీ విడుదల జరుగుతుంది. నేను చెప్పిన మన వాక్య పరిచయం చేసి అదే సంబంధించిన ఒక పాట పాడితే వాక్యం కరెక్ట్ గా పని చేస్తుంది. హల్లెలూయా. కొందరికి ఏం చెప్తారో తెలియదు. కొందరికి ప్రార్థన చేయడానికి చెప్తే, సహోదరులారా మీరందరూ బాగా ఉందా, నిన్నే ఎందుకు పిలిచారు, నీ సహోదరు గారు, అమ్మగారు, చెల్లి గారా ఇది చెప్పొద్దు, నేను పిలిచిన దేనికి వచ్చారు యేసునామమున ప్రార్థన చెల్లిపోయి. అది చేయకుండా ఎందుకంటే వీళ్ళకి తెలివితేటలు లేదన్నట్టుగా దానికి ఏం లేదు, మనకి పరిజ్ఞానం లేదు. ఏం లేదండి, జ్ఞానం లేని వాడు అలాగే చేశాడు, జ్ఞానం ఉన్నవాడు చేశాడు. అది కరెక్ట్ గా చెప్పాడు. సమయం ఏం చేయాలి అర్థం చేయకుండా స్తోత్రం కలిగింది. చెప్పిన ముగిసిన స్తోత్రం. వాక్యం మనకు ముఖ్యమైనది. వాక్యం ఎలాంటి దేవుడు, అందుకని మనకి కావలసింది. దేవునికి స్తోత్రం కలిగింది. చెప్పింది నేను చెప్పిన ఒక మాట, చదివిన వాక్యం ఒకటి, చెప్పినది ఒకటి ఆగకూడదు. చదివిన వాక్యం మళ్ళీ అది రాసుకున్నాను. చదివిన వాక్యం ఒకటి, దానికి ఏం చేయకూడదు, మోసం చేయకూడదు. ఏది చెప్తున్నారు అక్కడ నిలబడి ఏం చేయాలి, చెప్పాలి. సోపులు అంటే సంబంధించి వెళ్ళిపోవాలి. సోపులు దానికి ఏం చేయాలి, ఒక్కతాడు కట్టి ఇలా వెళ్ళిపోతే వినడానికి టేస్ట్ జరుగుతుంది. దేవుడి అది కూడా విడుదల కూడా జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. అది మధ్యలో అటు ఇటు పోతాను కానీ అక్కడికి తిరిగి రావాలి. నేను చెప్పిన మాట నేను అర్థమైంది. వాక్యం చెప్పినప్పుడు ఆత్మ నటింపు వచ్చినప్పుడు అటు సైడ్ ఇటు సైడ్కి వెళ్ళిపోతాను కానీ నేను మళ్ళీ ఎక్కడికి రావాలి, అక్కడికి వెళ్ళిపోవడమే. అలాగా సరి అయిన ప్రసంగం బైబిల్ రాయబడుతుంది.
రాయబడిన అపోస్తలుల గారి 7వ అధ్యాయం సేఫాను గారి ప్రసంగం ఉంది. అబ్రహామునికి పిలువబడిన నుండి యేసయ్య రాకడ వరకున్న మెసేజ్ అక్కడ చెప్పారు. దేవునికి సొంత వాక్య పరిచర్య. హల్లెలూయా. ఏంటంటే యశ్వర శాస్త్రి గారు ఈ వాక్య పరిచర్య చేసినప్పుడు వారందరూ నిలబడి దేవుడు వాక్యం విని వారు తన జీవితం సిద్ధపరిచారు. ఏమంటే ఇది చెప్పినప్పుడు వారు లేదని దేవాలయం కట్టుకోవడానికి అందరూ వచ్చారు, కానీ కట్టుకున్న వాడు కొందరు పేరు ఎక్కడ చేయలేదు. దినవృత్తాంత పుస్తకం ఎక్కడ పడిగట్టారు, వడికి కలిశారు, కానీ ఎక్కడ లేదు, పేరు లేదు. కాబట్టి వారికి అందరికీ ఏం చేశారు? క్రైస్తవ వారికి అందరికి అక్కడి నుంచి బయటికి తీసివేశారు. సోదర కలిగిన అది ఎలాగ తెలిసిందంటే వాక్య పరిచర్య చేసినప్పుడు వాళ్ళు లోపలి ఆ ధర్మశాస్త్రం లేకపోతే దేవుని వంశావళిలో వారి పేరు లేదని తెలిసినప్పుడు వారికి అందరికీ చేశారు, బయటికి తీసివేసి ఒక మాట కూడా చెప్పారు. ఏమంటే దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నారండి? దేవునికి స్తోత్రం. ఒక యాజకుడు వచ్చాడు, ఆయనకి ఏముండాలి? దానికి తెలుగులో ఏం చెప్తున్నారు? ఏంటి భాష గారు? వస్త్రాలు ఏపోదు ఇంకొకటి ఎసరా చెప్పిన వాక్యం చదువుతాం తెలిసిపోతుంది. సారీ క్షమించండి, 2 గంటలు అది అవుతుంది. అక్కడ ఉంటుంది ఒకసారి చూడండి, దొరికిన వాడు 8వ అధ్యాయంలో ఉంది. 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక యాదవుడు వచ్చిన వరకు మీరు అందరూ వేయండి. చదవలేదు, వచ్చిన వారికి నేను చెప్తానంటే దేవునికి స్తోత్రం. అది ఏంటంటే పుస్తకంలో బైబిల్ రాయబడింది. అంటే సరే అండి, ప్రకటన గ్రంథం చూడొచ్చు, అది మాత్రం చదివితే సరే. ప్రకటన గ్రంథము 28:30 వాక్యం చూడండి. 28:30 నరకమాగండం సారీ మరియు నీవు న్యాయ విధాన పథకములో ధరించిన ఒక యాదవుడు వరకు మీ వారందరికీ ఏం చేశారు? బయటికి పారవేశారు. దేవునికి స్తోత్రం. ఊరిలో 9 అంటే అర్థం అండి. ఎప్పుడైనా విన్నారా ఊరిలో? ఒకసారి చెప్పాను నేను. ఊరిలో 9 అంటే ఇది వేసుకొని ఆయన వారిని దేవుడు మాట్లాడిందే తెలిసిపోతాడు. ఆ పథకం ఇలాగే వేస్తే అది ఇలాగే వేస్తే ఒక పక్క ఊరి ఒక పక్క 9, ఒక పక్క రెవల్యూషన్ అంటే ప్రకాశితం, ఇంకొక పక్క ఏమంటే సత్యం సోదరు కలిగి. ఇది వేసినప్పుడు ఏమండి తెలుస్తుంది ఏ దేవుడు మాట్లాడుతున్నారని. ఆయన అర్థం అంటే ఊరిలో 9 అంటే ప్రకటన
సత్యం ఉన్న ఒక యాజకుడు రావాలి. అదేవిధంటే మా యేసుక్రీస్తు. ఆ యేసై వచ్చిన వరకు వారికి వారు ఎక్కడికి రాలేదు, వంశావళిలోకి రారు. ఆ వంశావళికి మనకి పేరు లేని వాడుగా ఉండిన వాడు యేసు ప్రభు మన కొరకు సిలువ చనిపోయారు కాబట్టి మన పేరు జీవగ్రంథంలో అది చెప్పడానికి నేను వచ్చాను. దేవుడు సగబడిలాగా నా మాట తెలుస్తున్నారు. దేవుడికి సోదరు కలిగిన కాక అది ఎలాగ తెలిసండి, పేరు లేదని ఎలాగ తెలిసండి, వాక్య పరిచయం చేసినప్పుడు తెలుసు. జీవ గ్రంథంలో నీ పేరు లేదని అట్టుగా తెలిసినప్పుడు వెంటనే నీ మారు మనసు పొందితే వెంటనే నీ పేరు ఎక్కడ వస్తుంది. జీవ సమర్పించుకున్న రాత్రి వేళ దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని దేవుడు మనతో రాత్రి వేళ మనతో మాట్లాడిన విధానంగా దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యం మీద చదివి పడి తీరాలి. లేకపోతే మన ఆత్మీయ జీవితానికి కడగబడే స్థాయి దేవుడు ఆత్మశక్తి ద్వారా మనం కడగబడి తీరాలి. లేకపోతే ఈ లోక జీవితం మనకి చాలా కష్టకరంగా మారిపోయింది. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని దేవునికి చెప్తాను, దేవా దాహము కలిగే ఒక వ్యక్తిగా, దేవా దేవుని యొక్క ఆత్మశక్తి గురించి ఒక దాహం నాలో ఉంది. దేవా రాత్రి వేళ పరిశుద్ధాత్మ ఉన్న పానీయాన్ని తాగి దేవా నేను ఉప్పిపోయింటున్నట్టుగా జలధార నాలో నుంచి మాలో నుంచి ప్రవహించి తీరేటట్టుగా మా సంఘములో నుంచి ప్రవహించి తీరేటట్టుగా దాని ద్వారా వాక్యం మీద చల్లిబడి తీరి ప్రజలు వాక్యానికి దగ్గర తీరి వారు పశ్చాత్తాపడి దేవుని యొక్క సన్నిధిలో దేవుని తట్టు తిరిగి తీరేటట్టుగా రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మేము మోపుకుంటున్నాం. సహాయం దయచేయండి దేవా. నెహెమ్యా గ్రంథములో రాయబడి ఉన్న తలుపులన్నిటి గురించి, ద్వారములన్నిటి గురించి దేవా గొలుపుల ద్వారం నుంచి ప్రారంభించబడింది. వాక్యం మీద చల్లబడి తీరేటట్టుకున్న ద్వారం దేవా, చెత్త చల్లే ఒక ద్వారం ఉంది. అక్కడి నుంచి దేవా పనికిరాని చెత్తలన్నీ బయటికి తీసే ఒక ద్వారం. ఈ రాత్రి వేళ దేవా మాలో కొన్ని చెత్తలు ఉన్నాయి దేవా. ఈ రాత్రి వేళ వాక్యం బోధించేటప్పుడు నాతోటి సహోదరుల పట్ల నాపై ఏదో ఒక కక్ష, విరోధమో, కోపమో, అసూయో, ద్వేషమో, అదో ఏదో ఉంది. రాత్రి వేళ నాకు అర్థమైతే వెళ్ళి ఈ రాత్రి వేళ కోరిక అయిన వెంటనే వెళ్ళి తనకు క్షమాపణ అడిగిన ఆయన నన్ను క్షమించదేవా, నన్ను క్షమించు. నాతో ఏదైనా ఉంటే నేనేదైనా అపార్థంగా మాట్లాడుంటే, నేనేదైనా చింతించుంటే, నేనేదైనా ప్రవర్తించుంటే రాత్రి వేళ పరిశుద్ధాత్మదేవుడు అవకాశం ఇస్తున్నాడు. అయ్యో ఆ చెత్తను బయటికి తీసే దాని తర్వాత దేవునికి ఆరాధన చేయి. చెత్తను తీసేసే దేవునికి సేవించు. చెత్తను తీసేసే దేవునికి ఆకరించుకో. చెత్తను తీసేసే బల్లారాధన పుచ్చుకో. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు కొందరితో మాట్లాడుతున్నాం. ఎన్నాళ్ళు చెత్తను ఉంచుకొని చెత్త కొట్టగా తిరుగుతావు. ఈ రాత్రి వేళ చెత్తను తీసేసి చెత్తను తీసివేయడానికే యేసయ్య మన పాప పరిహారం నుంచి వచ్చిన వాడు. ఆయన పాపిగా మన పాపములన్నీ మోక్షినవాడు. బైబిల్ చెప్పేవాళ్ళ మాట, మన పాపములన్నింటినీ కూడా ఆయన సముద్రాంతమాగంలోకి తోసేసిన వాడు. ఆయన మరలా ఎందుకు యేసయ్య పేరట దోషణము, అవమానము, అన్యాయపు మాటలు మాట్లాడి ఎందుకు చెత్తని నింపుకుంటున్నాం? రాత్రి వేళ చెత్తను తీసేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవకాశం ఇచ్చి చెబుతున్నాడు. ఏదైనా ఎవరి వ్యతిరేకంగా నీ భార్య గురించి ఏమైనా మాట్లాడుంటే, మరి ఎవరితో కొట్టుకొని ఉంటే ఈ రాత్రి వేళ చెత్తను తీసేస్తే, నీ పిల్లల మీద ఏదైనా అగరాధకంగా మాట్లాడి వారిని చెత్తపరుచుంటే ఈ రాత్రి వేళ దాన్ని కడిగే. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలోకి దిగుగా దేవుని యొక్క వాక్యం మీద చదివినట్టుగా పరిశుద్ధాత్మని ప్రవాహం ప్రవారుతున్నట్టుగా చెత్తను తీసేస్తే మృత సముద్రంలోకి దేవుని యొక్క నీరు ప్రవహించేసరికి అది అనేక వస్తువులకు జీవం ఇచ్చి తీరినట్ల ఈ రాత్రి వేళ చెత్త తీసేస్తే ప్రవాహం నీలోకి వచ్చి తీరుతాడు. అందుకే ఈరోజు ఆశపడిన దేవుని బిడ్డలు నాతో కలిసి ప్రార్థనలు ఎక్కిపించుకుంటాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి, ప్రకటన గ్రంథముల నుంచి నేర్చుకు తీరడానికి నీవు కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవానికి స్తోత్రాలు. అనేక తలుపుల గురించి మేము విన్నాం దేవా. గౌరవ యొక్క తలుపు గురించి మేము విన్నాం దేవా. చెత్త తలుపు గురించి మేము మాలో కొన్ని చెత్తలు ఉన్నాయి దేవా. మేము జీవించేది లోకములో లోక మాలిన్యాలు అప్పుడప్పుడు మా శరీరానికి అంటుతున్నది. అప్పుడప్పుడు అది మా ప్రాణానికి, ఆత్మను కూడా స్పందన లేనట్టుగా మార్చేస్తున్నది. అందుకే గలాతీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నారు, శారీరక క్రియలు ఉండమంటే దాని వలన మనమే ఆత్మస్పందనకు దాహం కలగలేని వారుగా, ఆత్మీక దాహం తప్పిక లేని వారిగా మారిపోతున్నారు. ఈ రాత్రి వల్ల శారీరక క్రియలను చెత్తగా మేము ఎంచుకొని దాన్ని మేము సిద్ధ వేయడానికి సిద్ధమై ఉన్న మమ్మల్ని
మా శారీరక క్రియలను సిరివేసి తీరి ఆత్మ ముందుకు వచ్చి తీరాలి, ప్రాణం వెనకొచ్చి తీరాలి, శరీరం లోబడి తీరాలి దేవా. అలాంటి ఒక ప్రక్రియలో ఈ రాత్రి వేళ సంఘటన జీవితం మారి తీరుగాక. దాని కొరకు రాత్రి వేళ వాక్యం మీద జరిగిన ప్రణాళిక ప్రకారంగా సహోదరుని పట్ల, ఇరుగు వారి పట్ల, పొరుగు వారి పట్ల, సేవకుని పట్ల, అభిషేకుని పట్ల, నీ తమ్ముడి పట్ల, సహోదరుని పట్ల, ఎవరి పట్ల అయినా ఏదైనా విరోధం నీ మీద కేకలేసుకుంటున్నాయంటే ఈ రాత్రి వేళ కోరిక ముగించే లోపల క్షమాపణ చెప్పి పరిహారం పొందేసుకో. దేవుని రాకడ సమయం త్వరపడి తీరింది. సహోదరా, సహోదరి, ఇది నీకు దొరికిన మంచి అవకాశం. ఇప్పుడు ఈ చెత్తను తీయలేకపోతే ఆ చెత్త ఇంకా చెత్తగానే మిగిలి తీరి ఆ చెత్తలో మునిగి చచ్చి తీరుతావు. రాత్రి వేళ చెత్తను పరిహరించు తీరడానికి ఆ దేవా యేసయ్య వచ్చుచున్నాడు. సీపురు పట్టుకోలే ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఒకవేళ ఇంటిలో పోయినా దాని విలువైన ఆ 10 ద్రవ్య అందులో ఒకటితో పోయింది. ఆమె చీపురు తీసి ఆ ఇళ్ళల్లా ఊడ్చిన కారణముగా ఆ ఇంటి లోపల కనబడకుండా ఉన్న ఆ నాణ్యం, ఆ వెండి నాణ్యం ఆ రోజు కనబడి తీరింది. ఈ రాత్రి వేళ మా చెత్త లోపల దాగుండిపోయిన చాలా సామగ్రిలను దేవా చీపురు పట్టుకునేసయ్యనులా చీపురు పట్టుకొస్తే ఆ కనబడకుండా దాగుండిపోయిన ధర్మ ఆ నాణ్యం కనబడి తీరాలి దేవా. నాణ్యము ద్వారానే మాకు విమోచన దొరికిపోయింది. యేసయ్య పాప పరిహార వీక్షణవాడిగా వచ్చినందుకు మా పాపములన్నీ కడగబడి మేము దేవుని సన్నిధిలో నీతిమంతులుగా దేవుని చిరంగా మారగలిగితే ఆ యేసయ్య రక్తం సకల పాపములను కడుగుతున్నారు. రాత్రి గల రక్తం పైన మేము ఆనుకుంటున్నాం. రక్తం మమ్మల్ని కడగదయ్యా. కడగబడిన నీళ్ళు మళ్ళీ నేను చెత్తలో ఉండకుండా నన్ను సంరక్షించదయ్యా. ఈ లోకం మాకు అనుకూలమైనది. ఈ లోక వ్యవస్థకి, ఈ లోక పద్ధతులు, ప్రక్రియలు మమ్మల్ని చెత్తలో నింపేది. నీ వాక్యం పంపించి చెత్తలో నుంచి మమ్మల్ని విడిపించయ్యా. నీ ఆత్మశక్తిని మాలో కుమ్మరింపచేసి మమ్మల్ని కడిగి శుభ్రపరచుమయ్యా. దేవా దమదవర్ణమైన రీతిగా మడతలు లేక కలక్కము లేక మాలిన్యం లేక దేవా మంచి సువాసన కలిగి తీరినట్టుగా తొరుగుడిగా దేవునికి పనికొచ్చినట్టుగా మేము కూడా దేవుని సన్నిధిలో పనికొచ్చిన దేవుని బిడ్డలుగా మారి సహాయం చేయండి. ఇది మా ద్వారా జరిగేది కాదు, మా బుద్ధి ద్వారా జరిగేది కాదు, మా తలాంపుల ద్వారా జరిగేది కాదు, ఎవరో జరిగించేది కదా, నీవే మాతో ద్వారా జరిపించాలి. రాత్రి మేము అనుకుంటున్నామయ్యా, సహాయం దయచేసి. ఇలా కడగబడిన వారే విందులో పాదభాగస్సును పొందుకోగలిగి ఈ రాత్రి వేళ ఈ భూమిక కడగబడి తీరడానికి సహాయపడినందుకు వాక్యం ద్వారా ఉతక స్నానం చేయడానికి సహాయం చేసినందుకు ఆత్మశక్తిలో మునిగి తీరడానికి, భక్తి సంపత్తి తీరడానికి ప్రభాగ్యం ఇచ్చి తీరినందుకు దేవానికి స్తోత్రం. ఎంతసేపు వాక్యం బోధించిన దేవుని బిడ్డలు సేవకుని బట్టి దేవానికి స్తోత్రం. నిన్న దేవుని బిడ్డలందరూ బట్టి దేవానికి స్తోత్రం. అందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ ఊర్లో నివాసాలను దీవించండి, ఆశీర్వదించండి. జీవనకరంగా క్షేమకరంగా మమ్మల్ని నడిపించండి. జీవనంతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమారుల పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు వెళ్ళినప్పుడు ఎక్కడ కూర్చున్న సత్భక్తులకు దేవాన్ని 2 రాక వరకు తోడగలరు కాక. ప్రతి సందర్భంతో 3 సార్లు నిజుగా సరిగడిగా మన ప్రార్థనలకి సోదరుగా అప్పులు తీర్చిన సోదరుగా స్వస్థపరిచిన సోదరుగా ఈ రాత్రిలో కొందరు కడిగేసిన సోదరుగా ఉతక స్నానం దయచేసిన సోదరుగా ఆత్మశక్తి కలిగిన జీవనాన్ని యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. దేవుడికి అందరినీ దీవించును గాక.